బీఆర్ఎస్ బాగుందా టీఆర్ఎస్ బాగుందా? ఓడినా మేము గెలిచినట్టే లెక్క మా సారు ఉన్నట్టే లెక్క మాకు. మంచిగా డాన్స్ వేసి వచ్చినావు కదా. ఆడినా సూపర్ అసలు. లాస్ట్కి వచ్చే వరకల్లా చేతులు ఎత్తేసిండు. నన్ను కోసుకొని తింటారా, నా దగ్గర రూపాయి లేదు, ఈ రాజకీయం నేను ఎట్లా చెయ్యా, ఢిల్లీకి పోతే నన్ను దొంగను చూసినాడు చూస్తురు, మమ్మల్ని చెప్పులు ఎత్తుకపోతారు అన్నాడు చూస్తురు. నువ్వు ఒక సీఎం మాట్లాడాక రేవంత్ రెడ్డి సార్ కేసీఆర్ తిన్నాడు అప్పుల పాలు చేసిండు అని అంటాడు. మేడం బాగినండి, 5 లక్షల రైతు బీమా ఇస్తే అప్పు కాదు, 1,16,000 ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ఇస్తే అప్పు కాదు, రైతు బంధువు ఇస్తే అప్పు కాదు, 2 లక్షల రుణమాఫీ రైతుకు చేస్తే అప్పు కాదు, గురుకుల పాఠశాలలు కట్టి తప్పు కాదు, 32 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు కాదు, 32 నర్సరీ కాలేజీలు కట్టి తప్పు కాదు, ఆడపిల్లకు కేసీఆర్ కిట్టి తప్పు కాదు, షాది ముబారికి తప్పు కాదు, ప్రాజెక్టులు కట్టిస్తే తప్పు కాదు, పాలమూరు నుంచెల్లి గుట్టల మించెల్లి మిషన్ వగేరత నీళ్లు తెచ్చిండు అప్పు కాదు. మరి ఇవన్నీ గుట్టలు కట్టిస్తే యాదాద్రి కట్టి తప్పు కాదు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టించిండు. దాని ఎదురుగా సచివాలయం కట్టించిండు, దానికి ఎదురుగా ప్రగతి భవన్ కట్టించిండు, దానికి ఎదురుగా అమరవీరుల స్తూపాన్ని కట్టిండు. ఏం లేదు, అంత ఉట్టిదే. కాంగ్రెసుల కట్టే ఇరుగుతలేదు, పాము చచ్చిపోతలేదు. నడవంతరపు కాంగ్రెసు, నడవంతరపు లెక్కలు. ఈ నరాల మీద పూండు పుట్టినా కష్టమే, నడవంతరపు సిరొచ్చినా కష్టమే. బట్ ఎందుకు పార్టీలో మీకంటే ఒక మంచి పొజిషన్ ఇవ్వలేకపోయారు? అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అసలు ఇక్కడ? అంటే మీకు బాగా బాధ కల్పించింది ఏమున్నది కేతమ్మ ఇప్పటివరకు 8 సంవత్సరాల్లో పార్టీ పరంగా? అయ్యా కేసీఆర్ది ఫామ్ హౌస్ అటు ఎక్కడా అన్న, అగో ఆ పోలీసు వాళ్ళు నిలబడ్డది ఫామ్ అన్నాడు ఒక ఆయన. మరి ఎందుకు నీ కేసీఆర్ అంటే ఇంత ఇష్టం అన్నాడు ఆయన కూడా. నాకు చాలా ఇష్టం ఆ సార్ అంటే. ఆయన చూడ నీకు వచ్చిన సార్ మీరు చెప్తే వాళ్ళు వదిలిపెడతారట సార్ అన్న. ఓ అమ్మ అందరికి దండం పెడతా, నేను నక్సలెట్నా, నేను బాంబులు తెచ్చినా, నేను దొంగనా, సార్ అంటే అభిమానం అయ్యా, నాకు సార్ను చూసిపోతానయ్యా, మీ అందరికి దండం పెడతానయ్యా అని చెప్పి వాళ్ళు కాళ్ళలో పడ్డా నన్ను వదిలిపెట్టలే మేడం. వదిలిపెట్టకుంటే ఇక ఏడ్చుకుంటా పోయి మళ్ళీ అసుంట కూర్చున్నా. కేసీఆర్ నీయాల కాకపోతే రేపు చూద్దువు, నిన్నెవడు చూడనిస్తాడు. కేసీఆర్ దానిక మనలో ఓనియరు, నువ్వు చచ్చిపోతే మాకు ఆగమైంది వన్నా బిడ్డలు ఏడ్చేది. ఇగో ఇట్లా జరిగింది మేడం, మస్తు బాధపడ్డా మేడం. కష్టం చేసేటోళ్ళకి విలువ ఉండదు మేడం నిజంగా చెప్పాలంటే. స్టేజీల మీద ఎక్కించి పాటలు పాడించడం మాట్లాడించడం కాకుండా నీకేం ఉపాధి కల్పించింది ఇప్పటి వరకు? ఉపాధి కల్పించడండి మేడం, మంచిగానే మా బిడ్డ మనోరకు సీటీ ఇవ్వలేదు మేడం. సీటీ కాదా మేడం, ఇచ్చిండు అప్పుడే. ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చిండు, సీట్ ఇచ్చిండు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు, రాఖీలు కడతా, చీరలు పెడతాడు, రమ్మంటాడు, పొమ్మంటాడు, ఆపతంటే ఫోన్ చేస్తే ఎత్తుతాడు, మంచిగున్నవా అక్క అంటాడు. చాలదా మేడం, నాకు ఒక ఎమ్మెల్యే అంత మర్యాద ఇచ్చిండు చాలు మేడం. మొన్న ఒకటి అఘోరి అని చెప్పేసి శ్రీనివాస్ అని వచ్చింది, చూసినావా? ఈ ముచ్చట తెలుసా? ఏం చెప్తావు చెప్పు ఆయన గురించి. వేస్ట్ గాడు మేడం, ఒక పద్ధతి. నువ్వు అఘోరు అయితే అఘోరు, నీకు మంత్రాలతో చూపు మంత్రాలు చేస్తా అంటావు, నీ బోధ మంత్రాలు అయ్యి నీకు మంత్రాలు వస్తాయి. ఓ ఆయనకు జేజాలు కొడుతున్నారు, ఉరుకుతురు పోలీసు వాళ్ళు, వాళ్ళు వీళ్ళు. చూసినావా? రోజు చూస్తా, నిన్ను కూడా చూసినా. నీకెందుకు యూట్యూబ్ పెట్టాలని ఆలోచన వచ్చింది అసలు? ఎందుకు పెట్టినావు? ఇన్స్టా కూడా మెయింటైన్ చేస్తాను నువ్వు. ముసలి అందరు నాకన్నా ముసలి పెడుతున్నారు మేడం యూట్యూబ్ ఛానల్. నాకు పెట్టాలనిపించింది, నేను పెట్టినా. ఏం పేరు నీ యూట్యూబ్ ఛానల్ పేరు? కేతమ్మ బీఆర్ఎస్ గౌడు. దీనికి కూడా కేతమ్మ బీఆర్ఎస్ గౌడ్ అని పెట్టావా? నాకు కూడా లైక్ చేయండి. కేతమ్మ గౌడు బీఆర్ఎస్, మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. సో ప్రస్తుతం మొన్న మనం ఏప్రిల్ 27 తారీఖున పెద్ద మహాసభనే చూసాము. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ నిజంగానే జనాల్లోనే ఉంది. సో జనాలకి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటా అని చెప్పేసి 10 లక్షల కంటే ఎక్కువగా జనంతో వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లే కాకుండా కార్యకర్తలు కాకుండా కేసీఆర్ని, కేటీఆర్ని, కవితక్కను, హరీష్ రావుని ఎంతమంది ఇష్టపడుతున్నారు అంటే వీళ్ళు ఇంకా పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పేసి జనాలు వాళ్ళకు అర్థం చేసుకొని ఆ సభకు వచ్చినటువంటి మనము ఆ ప్రాంగణంలో జరిగినటువంటి ఏ సిచ్యువేషన్ అయినా కూడా మనందరము టీవీలలో చూసాము, లైవ్లో వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు, అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అసలు తిను చాలా పేరు సంపాదించుకుంది. ఎందుకంటే అమ్మ ఉన్నటువంటి ఈ ఏజ్కి తను ఇంకా కష్టపడి నేను ఏదో ఒకటి చేయాలి, పార్టీకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి 8 సంవత్సరాల నుండి అంటే ఒక కష్టం నష్టం అనేది పక్కన పెట్టి అమ్మ అంటే మీకు మల్లారెడ్డి గారి గురించి చెప్పేది ఏంటంటే పాలమ్మినా పూలమ్మినా అని చెప్పేసి మీ అందరికి బాగా తెలిసినటువంటి వ్యక్తి దగ్గర ఒక పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కేతమ్మ గారి గురించి అయితే ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చా. ఎందుకంటే ఆ సభకి మాలాంటి వాళ్ళు వెళ్ళడానికి చాలా కష్టపడ్డారు, కానీ ఈ స్టేజ్లో ఆమె వెళ్ళి ఆ సభ దగ్గర జరిగినటువంటి విషయాలు మాతో షేర్ చేయడానికి అయితే ఈరోజు అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు చేసుకున్నారు ఇంత పెద్ద సభ అంటే ఏమో అంటారు మేము శంఖమూదినము రెడీగా ఉండండి మీకు సవాలు విసురుతున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సవాలు విసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నిజంగానే మళ్ళీ హవా చూపిస్తుందా అని చెప్పేసి వాళ్ళ కార్యకర్త మాటల్లోనే తెలుసుకుందామని అయితే ఈరోజు నేను కేతమ్మ దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి అమ్మ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. ఎట్లున్నావు? బాగున్నా. బీఆర్ఎస్ ఎట్లుంది? బాగుంది. బీఆర్ఎస్ బాగుందా, టీఆర్ఎస్ బాగుందా? బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బాగానే ఉంది. ఓడినా మేము గెలిచినట్టే లెక్క, మా సారు ఉన్నట్టే లెక్క. మాకు మంచిగా డాన్స్ వేసి వచ్చినావు కదా? ఆడినా. సూపర్. అసలు ఆడినా. ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. అంటే మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగానే అనిపించిందా? ఉన్నట్టుగానే అనిపించింది. మల్లారెడ్డి తోటే పోయినా. మల్లారెడ్డి కారు పంపిండు నాకు. మల్లారెడ్డి కారు పంపితే 6-7 మందిని తీసుకొని డైరెక్ట్ చలో వరంగల్ కనుక పోయినా. పోయి ఎలకతుర్తిలో మొత్తం మీరందరూ అసలు అలలు చేసిండట కదా? అంత అసలు సంతోషం అంటే సంతోషం. పండుగ వాతావరణం అయిందాడ. పండుగ వాతావరణం. 10 లక్షలు అన్న కాడ 15 లక్షల మంది వచ్చిర్రు. ఇంకా కొన్ని లక్షల జనాలు మళ్ళీపోయారు. బస్సులు ట్రాఫిక్ కాంగ్రెస్ వాళ్ళు లారీలు అడ్డం పెట్టి రాకుండా మీటింగ్ ఎంత చేసినా కూడా వచ్చేటోడు వస్తూనే ఉండే. ఒక రోజు ముందు పోయి ముసలోళ్ళు సద్దులు కట్టుకొని పోయి వరంగల్లో వండుకున్నారు ఆ మీటింగ్. కేసీఆర్ సభ చూడాలి, ఆయన మాటలు వినాలని వచ్చారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అయింది. అంత ముందుకు ఏ పార్టీలో ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ లోనే. అంటే కాంగ్రెస్ లో నీకు ఏం న్యాయం జరగలేదా? ఏం న్యాయం జరగలే. కనీసం మమ్మల్ని దేశి నోడలేడు, మమ్మల్ని మాట్లాడని నోడలేడు, మమ్మల్ని ఎవరు కేరే చేయలే. మా బిడ్డకు టికెట్ ఇచ్చిర్రు. 20 లక్షలు మాయ సొంతం మేమే పెట్టుకుని ఎవరికి రూపాయలే ఓడిపోయింది. మళ్ళా 2సారి నిలబెట్టిన కాంగ్రెస్ వాళ్ళే 2సారి ఓడిపోతే ఇక మాకు మంచిగా అనిపించలేదు. జనమంతా కార్లకు పోతురు, బీఆర్ఎస్ పోతురు అని చెప్పి లాస్ట్కు మేము పోయినాం. అంటే ఏ పార్టీలోనైనా కూడా నేను ఒక మాట విన్నా, అంటే మీకంటే మీ చిన్న వాళ్ళం కానీ మాటలు చెప్పే విధానాన్ని బట్టి నేను నీ దగ్గర మాట్లాడుతున్నా. అంటే ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఎంత పెద్దవాళ్ళ దగ్గర అయినా అణిగి ఉండి వాళ్ళకి ఏదో సేవలు అందించేలాగా చేసి బాంచందోరా అన్న వాళ్ళకే సీట్లు ఇస్తారు, వాళ్ళనే దగ్గర పెట్టుకొని చూస్తారని చెప్పేసి అంటారు. ఒక పెద్ద ఆవిడగా నువ్వేం చెప్తావు? నేను పెద్ద ఆవిడగా ఏం చెప్తా అంటే బాంచందోరా అనేటోళ్ళు ఏం కాదు, కానీ కష్టపడే వ్యక్తిత్వం ఉన్నోళ్ళు, కష్టం చేసేటోళ్ళు, ఎవరు బాగా తిరుగుతారు ప్రజలలో, ఎవరు కష్టపడతారు అనేటోళ్ళకే ఇస్తారే తప్ప నీళ్ళ దగ్గర సత్తా ఉందా, తిరగనికి సత్తా ఉందా, 4 డబ్బులు ఖర్చు పెట్టుకునేంత దమ్ముందా అనేటోళ్ళకే సీటు ఇస్తారు, టికెట్ ఇస్తారు మేడం. ఎందుకు ఓడిపోయింది బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందంటే 10 ఏళ్ళు చేసిండు కేసీఆర్. 10 ఏళ్ళు చేసిండు, సరే మార్పు కోరుతుండ్రు. మరి కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు 4000 ఇస్తా అన్నారు. అత్త ఉంటే 4000 అన్నారు, కోడలికి 4000 అన్నారు. మళ్ళీ ఇంటికి తులం బంగారం, ఇంటికి బండి ఇస్తానన్నారు, స్కూటీ. ఇవన్నిటికి ఆశపడ్డారు, మార్పు కోరుకుర్రు. 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తానంటుండు కదా అని చెప్పి ప్రజలు మార్పు కోరుకున్నారు. కాబట్టి ఇంటింటికి లెటరు రాసిచ్చి సంతకాలు పెట్టి ఇలా బాండ్ పేపరు రాసిచ్చిర్రు. అందుకని ప్రజలు ఒకసారి ఇద్దాం అవకాశం అని చెప్పి కాంగ్రెస్ కోట్లేసి గెలిపించారు మేడం. ఇప్పుడు అవకాశం మంచిగా ఉందా? ఏం మంచిగా ఉంది, మొత్తం ఆగం చేసిర్రు. తెలంగాణ మొత్తం బస్సు పట్టించారు, ఆగం అయిపోయింది. ఎక్కడ ఏ పనులు లేవు, ఏ పథకాలు లేవు, అన్ని ఎక్కడెక్కడ ముంచేసిండ్రు. మొత్తం ఆగమైంది రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం మొత్తం బస్టు పట్టించేసారు. ఏది కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు మీరు కాంగ్రెస్ ని బీఆర్ఎస్ ఎవరైనా కూడా అంటే పోటీగా ఉంటాయి పార్టీలు అనగానే ఎవరి మీద వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. కాబట్టి
ఒక మాట నేనేమంటున్నా అంటే వాళ్ళు చేయబట్టి కూడా మనకి సో ఒక 14 నెలల 16 నెలలేమో అవుతుంది అంతే. సో 16 నెలల్లోనే మనకి వాళ్ళు రాజభోగాలు చూపెడతారని చెప్పేసి మనం ఎట్లా అనుకోవాలి? మీరు పరిపాలించింది 10 సంవత్సరాలు, వాళ్ళు పరిపాలించింది సంవత్సరం మీద కూడా ఇంకా కాలేదు. అలాంటప్పుడు ఎందుకు వాళ్ళ మీద ఇంత యుద్ధం ప్రకటించినట్టు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళందరూ కలిసి? బీఆర్ఎస్ వాళ్ళు ఉద్యమం ప్రకటించారు మేడము, ఏం చేస్తలేరు వాళ్ళు, పనులు చేయని చెప్తున్నారు అంతే. పువ్వు పుట్టంగానే పలివరం ఏర్పడుతుంది కదా, మీరు వచ్చి 16 నెలలు ఏం చేస్తున్నారు? ఏది మీరు ఎక్కడేం వెలుగబెట్టిండ్రు? ఎక్కడేం చేయలే, ఇంకా ఎక్కడేం లేదు. నేను చేసినా అని చెప్తుండు కదా, ఎక్కడ ఏం లేదన్నప్పుడు ఇప్పుడు లేడీస్ అయితే గద్దలు కడతారా? ఆధార్ కార్డు పట్టుకొని పోతున్నారు కదా బస్సులు అందరికి. పోతున్నారు. ఒక బస్ ఇస్తే అయిపోయింది, కడుపు నిండిందా మేడం? ఒక బస్ ఇస్తే అయిపోయిందా? మీ దగ్గరికి ఎప్పుడన్నా ఎవరైనా కార్యకర్తలు వచ్చి కాంగ్రెస్ కి ఓటేసిన వాళ్ళు వచ్చి అరే మేము తప్పు పని చేసినాము కేతమ్మ అని చెప్పేసి నీ దగ్గర ఎవరైనా చెప్పిన వ్యక్తులు ఉన్నారా? చాలా మంది వచ్చారు. మాకు కారట్లేదు అంటే, మాకు పింఛన్ వస్తలేదు అంటే, మాకు ఇల్లు తాగలేదు అంటే, మాకు కరెంట్ వస్తలేదు అంటే, మాకు తంబాలు లేవు అంటే, మాకు చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి అంటే, మరి ఆయిల్ ఎట్లుందంటే మా కేసీఆర్ ఉన్నాడు మంచిగా ఉన్నాం, కేసీఆర్ ఉన్నాను పరిపాలన మంచిగా ఉండే, మాకు అది అందింది మాకు ఇది అందింది అని చాలా మంది వస్తారు. మీ కేసీఆర్ అని మీరు మాట్లాడతారు, మా దేవుడు మా బాపు అని చెప్పేసి మాట్లాడతారు. పెద్ద పెద్ద స్కాములు చేసిన తర్వాతనే ఆ 10 సంవత్సరాలలో వీళ్ళు దోచుకోనంత దోపిడీ లేదని చెప్పేసి జనాలు మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నువ్వేం చెప్తావు మరి? ఇది కేసీఆర్ దోసుకుంటావా? అవును. ఏం దోసుకుంటు మేడం? ఏం దోసుకోలేదు? ఒక ఆడి మనిషి బయటికి కలవ ఎందుకు పోతుంది మేడం? నాటే నీకు ఎందుకు పోతుంది? ఆడి పనికి ఇంట్లో 5 రూపాయలు ఇస్తాడని పోతారు. ఆడి మహిళ ఒక గనేటు మయ్యనికి, ఒక కంకర మయ్యనికి ఎందుకు పోతుంది? ఓ 10 రూపాయల కూలి దొరకాలని. మరి కేసీఆర్ కు కడుపు లేదా? కేసీఆర్ కు ఇంట్లోకెళ్ళైతే పెట్టాడు కదా, తిన్నడో తినలేదో భగవంతుని కనుక కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష వాళ్ళు కాబట్టి కేసీఆర్ తిన్నాడు అప్పుల పాలు చేసిండు అని అంటాడు. మేడం బాగినండి, 5 లక్షల రైతు బీమా ఇస్తే అప్పు కాదు, 1,16,000 ఆడపిల్లకు కళ్యాణ లక్ష్మి ఇస్తే అప్పు కాదు, రైతు బంధువు ఇస్తే అప్పు కాదు, 2 లక్షల రుణమాఫీ రైతుకు చేస్తే అప్పు కాదు, గురుకుల పాఠశాలలు కట్టి తప్పు కాదు, 32 మెడికల్ కాలేజీలు కట్టి తప్పు కాదు, 32 నర్సరీ కాలేజీలు కట్టి తప్పు కాదు, ఆడపిల్లకు కేసీఆర్ కిట్టి తప్పు కాదు, షాది ముమ్మారికి తప్పు కాదు, ప్రాజెక్టులు కట్టిస్తే తప్పు కాదు, పాలమూరు నుంచెల్లి గుట్టల మించెల్లి మిషన్ భగీరథ నీళ్లు తెచ్చిండు అప్పు కాదు. మరి ఇవన్నీ గుట్టలు కట్టిస్తే యాదాద్రి కట్టి తప్పు కాదు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద పెట్టిపించిండు. దాని ఎదురుగా సచివాలయం కట్టించిండు, దానికి ఎదురుగా ప్రగతి భవన్ కట్టించిండు, దానికి ఎదురుగా అమరవీరుల తూఫాన్ని కట్టిండు. ఇవన్నీ అంటే మీకోసమే కట్టించుకున్నారని చెప్పేసి జనాలు కూడా మాట్లాడిన అంటే వీళ్ళ సబ్ది కోసము. అంటే నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వస్తే ఇవన్నీ మీరే అనుభవించే వాళ్ళు కదా. మరి కాంగ్రెస్ వాళ్ళు చేయలే కదా, నాడు 60 ఏళ్ళ నుంచి ఏం చేసిండ్రు? తెలంగాణ మీరే తేకపోయినరు. ఇప్పుడు సోనియా గాంధీ ఇచ్చినటువంటి ప్రతిఫలం వల్లనే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. ఒకవేళ సోనియా గాంధీ కనుక ఇయ్యకపోతే మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? సోనియమ్మ కూడా ఎందుకు ఇచ్చింది? అడిగి 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 నిరహార శిక్ష చేసి కేసీఆర్ అడ్డమడ్డాడు. అమరవీరులు ప్రాణ త్యాగాలు చేస్తుంటే ఇంకా చచ్చిపోతారు జనాలు, భారతదేశం ఆగమైపోతుంది, తెలంగాణ ఆగమైపోతుంది అని చెప్పి ఒక్కొక్కరికి ఉచ్చబడిచ్చారు. తెలంగాణ ఉచ్చబడ్డది కాంగ్రెస్ వాళ్లకు. 60 ఏళ్ల నుంచి గాన్యం ఉంది కాబట్టికే ఈయనన్న చేస్తాడేమని అప్పుడు సోనియమ్మ దయదలిసి ఇచ్చిందే తప్ప ఈ పెద్ద పెద్ద నాయకులు మేమిచ్చినాం అంటారు కాంగ్రెసులు. ఎవ్వరు ఇలా ఇచ్చింది సోనియమ్మనే. కేసీఆర్ తెచ్చిండు, పండుకోని దీక్ష చేసి బక్క చిక్కిన పేయి మనిషి అమరవీరులను తూపాలను చూసి అలా ఆత్మ బలిదానాలను చూసి కేసీఆర్ చచ్చిపోయిందన్నారు. చచ్చిపోయిందంటే యమలోకం పోయిండు ఆయనే. యమునితోటి కొట్లాడి దిగి భూమి నుంచి దిగొచ్చి ప్రజల కొరకు మళ్ళీ వచ్చి ప్రజాసేవ చేసిండు కేసీఆర్. 10 ఏళ్ళు ప్రతి ఒక్క కులాలను కడుపులో పెట్టుకుంటూ కేసీఆర్ ప్రతి ఒక్కరికి ఏడుపు అన్న మాట రాలే. తెలంగాణ రాష్ట్రంలో మంచిగా పచ్చగుంది 10 సంవత్సరాలు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఎప్పటి ఎనుగులే ఉంది, కట్టె ఇరుగుతలేదు, పాము దత్తలేదు, పథకాలు అందుతలేవు, ఏ పథకం లేకుండా జనాలను ఆగం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన బాగాలేదు. ఏం బాగుంది మేడం మీరే చెప్పండి, అందరు ప్రజలను నోట వినండి. ఐటీ అని చెప్పి ఎంతమంది ఇల్లు కూలగొట్టే ప్రజలు రోడ్డు మీద పడ్డరా, ఏడ్చిండ్రా, ఆడోళ్ళు మగోళ్ళు. హైడ్రా అయితే ఇందిరమ్మ పాలన అన్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ పాలనకు ఇందిరమ్మ రాజ్యం ఏలినాడు, ఆమె ముఖ్యమంత్రి ఉన్ననాడు ఇల్లు లేనోనికి ఇల్లు కట్టించింది ఇందిరమ్మ, జాగలేనోనికి ఎగురం జాగిచ్చింది
సీలింగ్ భూములు ఇచ్చింది, పాసుబొక్కులతో ఇచ్చింది, ఇండ్ల జాగాలు ఇచ్చింది. నువ్వేం ఇస్తున్నావు? ఉన్నాయి దోచుకుంటున్నావు. 400 ఎకరాల జాగా గచ్చిబోలు ఉంటే గాడికి ఎందుకు పోయినావు? టీఆర్ఎస్ కూడా ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా చాలా మందికి రాలేదు కదా, మరి అమ్ముకున్నారని చెప్పేసి కొంతమంది ప్రూఫ్స్ తో సహా వచ్చిన వాళ్ళు, ఒకవేళ నేను కావాలంటే దీని గురించి ఎవరైనా కామెంట్ పెట్టినా కూడా సో మేము అంటే మా దగ్గరికి వచ్చిన వాటిని కూడా నేను పెట్టగలుగుతా. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నాయకత్వం ఉన్నప్పుడు కూడా 10 లక్షలకు కొంతమంది డబుల్ బెడ్రూమ్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, 5 లక్షలకు అమ్ముకున్న వాళ్ళు, వీలైతే ₹1,00,000 అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడినే ఉన్నాయి. దాని గురించి ఏం చెప్తాం? మరి దిక్కు లేనిది అప్లికేషన్ పెట్టింది, భర్త లేనిది పిల్లలు లేని అప్లికేషన్ పెట్టింది, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చింది. ఏం చేసుకోమన్నా అమ్ముకుంటే అమ్ముకోవచ్చు, ఆమెకు వచ్చింది అమ్ముకుంది. కానీ నాయకులు కేసీఆర్ అమ్మలే కదా. లేదు, మధ్యలో ఉన్న వాళ్ళే, కాదు ఆ మధ్యలో. సో ఎవరైతే ఇప్పుడు నేను వెళ్తా, నేను అప్లికేషన్ పెట్టుకుంటా, సో నాకు వచ్చిన తర్వాత నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొకరి దగ్గర సంతకం పెట్టించుకోవాలి. సో ఇట్లా మధ్యలోనే కొంతమంది అమ్ముకున్నారని చెప్పేసి చాలా వరకు వార్తలు వచ్చినాయి. ఒకవేళ మేడం 1-2 తప్పిదారు అమ్ముకున్నా కూడా వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిపక్ష పలు ఎక్కువ బురద చల్లుతారు మేడం, కావాలని. అంతే. మీరు జల్లేది బురద కాదా? మీరు జల్లేది బురద కాదా? ఏ బురద చల్లింది చెప్పు, నాకు చెప్పు. 2 సంవత్సరాలు కూడా కాదు, మీరు ఎందుకు వాళ్ళని ప్రతిదానికి వేలెత్తి చూపుతున్నారు? ప్రతిదానికి కాదు, నువ్వు 16 నెలల నుంచి ఏం చేస్తున్నావయ్యా? నువ్వు రేషన్ బియ్యం అని ఇస్తే దొడ్డు బియ్యమే అయ్యి, నువ్వు సన్న బియ్యమే కదా మొన్న ఏం సన్న బియ్యం మేడం అయ్యి కొంచెం పాలిసి చిత్తూరు వాసన పాడబెట్టి దబ్బుగా పాడగానే ఎట్ట తింటున్నాం, ఏం తింటే బాలే పువ్వా. నువ్వు కరెంట్ అన్నావు, సగం పూట ఒంటి గంటకు పోతే కరెంట్ 5 గంటలకు వస్తుంది, కరెంట్ చక్కగా లేదు. నువ్వు గ్యాస్ అన్నావు, ఏది గ్యాసు? ఏ బతుకమ్మ చీరలు అయ్యి, బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి? కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తలేవు మాకు, ఇంకా ఎదురు చూస్తాను. ఏది నువ్వు చక్కగా చేస్తాను? ఒక బస్సు చేస్తాను కరెక్ట్గా. 6 చేసినాం లాస్ట్కి వచ్చే వరకల్లా చేతులు ఎత్తేసిండు. నన్ను కోసుకొని తింటారా? నా దగ్గర రూపాయి లేదు, ఈ రాజకీయం నేను ఎట్లా చెయ్యా? ఢిల్లీకి పోతే నన్ను దొంగను చూసినాడు చూస్తురు, మమ్ములా చెప్పులు ఎత్తుకపోతారు అన్నాడు చూస్తురు. నువ్వు ఒక సీఎం మాట్లాడలేనాక రేవంత్ రెడ్డి సార్, సీఎం మాట్లాడిన మాటలేనా అయ్యి? తెలంగాణ రాష్ట్రాన్ని ఇజ్జత్ తీస్తాను ఇవాళ. అమరవీరులు ఉద్యమాలు చేసిన గడ్డ మన భారతదేశం, ఇది భారత మాత గడ్డ ఇది. నువ్వు ఇవాళ ఒక సీఎం పోస్టులు ఉండి దొంగను చూసినాడు చూస్తురు, చెప్పుల దొంగ అన్నట్టు అంటున్నారు ఢిల్లీలో. నాకు అప్పు ఉడతలేదని చెప్పి చేతులు కింద లేడేసినావు. ఒక ఇలువ ఉందా? ఒక సీఎము నువ్వు ఒక ఇలువ లేకుండా మాట్లాడుతున్నావు ఇవాళ. అట్లా మాట్లాడితే ప్రభుత్వం నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళ ప్రభుత్వం 4 కోట్ల మంది ఒప్పుకుంటారు. నువ్వు ఇవాళ చేతులు కింద అలాడేస్తే కిందనో మీదనో పడాలి. ఈడు కాకపోతే ఇంకొకడైనా అప్పు తేవాలి. నువ్వు రాజకీయం కరెక్ట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం భారతదేశం నెంబర్ 1 చేసిండి ఇవాళ. భారతదేశం ఆంధ్ర పక్కకు పెట్టుకుంటే, తెలంగాణ పక్కకు పెట్టుకుంటే నెంబర్ 1 చేసిండి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని. నువ్వు నెంబర్ 1 చేసిన ఘనత కేసీఆర్ది. ఇలా తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఒక జాతి పిత, తెలంగాణ రాష్ట్రానికి అరుదైన నాయకుడు కేసీఆర్. నువ్వేం చెప్తావు? నువ్వు కూడా ఒక నాయకుడు అనిపించుకో, ప్రజాసేవ చెయ్యి, ప్రజలలో తిరుగు, ప్రజల కష్టాలు చూడు, బాధలు చూడు. రైతులు వర్షాలు గాలబెట్టుకుంటున్నాడా, ఎందుకు అయిందని చెప్పి రైతుల చుట్టూ తిరుగు. ఆడవాళ్ళని ఆదుకో, డెలివరీ అయిన వాళ్ళని చూసుకో, హాస్పిటల్ పోయి చూడు. ఏం చెప్తున్నావయ్యా రేవంత్ రెడ్డి? నువ్వు 24 గంటలు పోతే ఢిల్లీకి పోతావు. ఇంకా ఉట్టిగా ఇప్పుడు కొంతమంది నాయకులు విమానం వేసుకొని తిరుగుతారు. ఎవరన్నా సొమ్ము విమానంలో పైసలు ఎక్కడి? ఏందో నాటి ఇంకా ఫ్యాషన్ షో పెడుతుండట, ఫ్యాషన్ షో లేడీస్కు 200 కోట్లాట. ప్రజలకి, లేడీస్కి, రైతులకి పో, రైతులు బతారు, రైతన్నలకి ప్రజలను చూసుకో, మహిళలకు చీరలు తెచ్చిపెట్టు. 200 కోట్లు నీకెందుకు ఫ్యాషన్ షో? వద్దంటావు? వద్దు, నీకెందుకు? ప్రజలను చూసుకో, ప్రజలకు మంచి. కేతం అసలు నువ్వు మాట్లాడుతూ ఉంటే అసలు అంటే నాకు తెలిసి ఒక ఎమ్మెల్యే కూడా ఇట్లా మాట్లాడినటువంటి అంటే వాక్యం మాట్లాడాలంటే చాలా కష్టం. అంటే 1000 మందిలో ఒక సభలో మనం వెళ్తూ ఉంటాము, ఒక్క పదం మిస్టేక్ వేయినా కూడా ఎక్కడ ఏం చేస్తారో, ఏ జనాలు ఏం మాట్లాడతారో అనుకునే దాంట్లో అసలు నువ్వు అంటే ఎందుకు నువ్వు ఒక కార్యకర్తగానే ఎందుకు మిగిలిపోయినావు? అసలు నువ్వేం చదివినావు ఫస్ట్ నాకు అది చెప్పు. అసలు నేనేం చదువుకోలేదు మేడం. ఎట్లుంటాయి మేడం అక్షరాలు? నాకు తెలియదు మేడం. చదవలే? నిజం చెప్పు. నిజం, నాకు అమ్మలేదు అయ్యలేడు, చదివిపోయే. నీకు అన్నలు తమ్ముళ్ళు లేరు, అక్క చెల్లెలు లేరు, ఒక్కదాన్నే పుట్టిన మా అమ్మ చచ్చిపోయింది. ఏం చదవలేదు అప్పుడు? వాళ్ళు రాయరాదు. ఇప్పుడు రాసుకుంటావా? లేదు, నా సంతకం నాకు నేర్పితే ఈ అమ్మాయి వార్డు నెంబర్ నిలబడి గెలిచిన. వార్డు నెంబర్ నిలబడి గెలిచినావు? ఏ సంవత్సరంలో వార్డు నెంబర్గా నిలబడ్డావు నువ్వు? ఏమో మేడం, 30 ఏళ్ళు కావచ్చు. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గెలిచినాడు, ఫస్ట్ గెలిచినప్పుడు నేను గెలిచిన. అప్పటి నుండి ఉన్నావు నువ్వు?
అప్పటి మీ 40 ఏళ్ళు నేను వచ్చి ఇంక 2 ఏళ్ళు అవుతాయి 38 ఏళ్ళు ఈడ నేను అడుగు పెట్టాడు అంతప్పుడు. మరి ఎందుకు గింత గట్టిగా మాట్లాడుతున్నావు? అప్పటి నుంచి గొంత అంతే మేడం. మరి ఎందుకు నీకు ఒక కార్యకర్తగానే ఎందుకు మిగిలిపోయినావు అసలు నువ్వు? మిగిలిపోయినా ఉంటుంది నాకు అర్థం కాలేదు మేడం. ఇక గిన్నె ఉంటాం, వండుకుంటాం, తింటాం, పంట మమ్మల్ని కేర్ చేయరు. మిగిలిపోవడం అంటే అట్లా కాదు, వండుకునుడు తినడు గురించి కాదు. ఎవరు ఎందుకు ఇది చేయాలి? టీఆర్ఎస్ పార్టీలో నీకెందుకు ఒక మంచి పొజిషన్ రాలేకపోయింది? ఎవరు ఇస్తారు మేడం? నాకు ఎవరు ఇస్తారు? ఎవరు రమ్మంటారు? ఎవరు పోమంటారు మేడం? నేను ఎంత గుడ్డబేగుల దాన్ని కదా మేడం. మేము మాకు డబ్బు లేదు, అట్లా చిన్న చూపు. అందుకే నేను ముందే అడిగిన, డబ్బులున్న వాళ్ళకే పార్టీలో సవాల్ అంటే కుర్చీ వేస్తారని. అధికారం కూడా ఉండాలి, తెలివి కూడా ఉండాలి, జనంలో మంచితనం ఉండాలి. ఎట్లా ఈమె గెలుతుందా గెలవదా, ఈయన గెలుతాడా గెలవదా అని కూడా చూస్తారు కదా మేడం. ఉండాలి కదా, మొత్తం అయితే నువ్వు ఇయ్యవుగా నాకు అట్లా. అంటే కేతమ్మ మాటలతోని పైకత్తు అని చెప్పేసి నేను ఇక్కడనే ఉంచిన్లా అంతే మేడం. చెప్పొచ్చు అట్లా? ఏమో మరి నేను నేను ఎక్కడికో ఇంకా పోతానట, ఏట్లకు పోతానట, ఎక్కడనో ఇక్కడనే పెడుతురు. పింఛన్స్ వస్తున్నాయి అందరికి? మా ఆయనకి ఇస్తారు, మా అల్లుడు చచ్చిపోయింది, మా బిడ్డకు వస్తుంది 2000, మా అమ్మాయికి, మా భర్తకు వస్తుంది 2000. 200 ఉండే 2000 చేసిందంటే కేసీఆరే, గదే 2000. ఇప్పటి వరకు ఏం రాలే? ఏమలే. కేతమ్మ నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, ఏ సభలో వెళ్ళినా కూడా నిజంగా ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నీ మాటనే విన్నా. మొన్న మీరు జరుపుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సంబరాలు చాలా ఉత్సవంగా జరుపుకున్నారు. ఏ ఉత్సవాలు చేసుకున్నారు మీరు మొన్న తెలుసా నీకు? ఎన్ని సంవత్సరాలకు చేసుకున్నారు అది మీరు? 25 సంవత్సరాలది. 25 సంవత్సరాలు చేసుకున్నావు. ధూమ్ ధామ్గా డాన్స్ చేసినావు అసలు నువ్వు. బాగా ఆడినావు. మల్లారెడ్డి సార్ దయా, ఆయన ఆడిండు, నేను ఆడిన. ఆ రోజు కూడా సభలో కేటీఆర్ గారు ఉన్నారు, మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ సభలో కూడా. మంచిగా మల్లారెడ్డి గారు మిమ్మల్ని లేవట్టి మరి కూర్చోబెట్టి మాట్లాడిపించారు. నిజంగా అంటే అంత సాధించుకున్నారు మీరంటే, ఒక కార్యకర్తగా ఉండి మంచితనం తెచ్చుకున్నా కూడా. బట్ ఎందుకో పార్టీలో మీకంటే ఒక మంచి పొజిషన్ ఇవ్వలేకపోయారు. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అసలు ఇక్కడ? ఎందుకు మిస్టేక్ జరుగుతుందో నాకైతే తెలియదు కానీ మేడం, నేను ఆ సభలలో మాట్లాడు మటుకు నేను చాలా అంటే చాలా గర్వపడతా. ఇంతటి అదృష్టం నాకు వచ్చింది మల్లారెడ్డి సారు దయ వల్ల. ఎక్కడ మల్లారెడ్డి ఎక్క నడువు అంటాడు స్టేజ్ మీదకి, అదొక్కటైతే నేను మంచి రాఖీ కడతావు మల్లారెడ్డి సార్కి. మంచి పట్టు చీరలు పెడతాడు, మంచి పట్టు చీరలు పెడతాడు, ఆదరిస్తాడు మమ్మల్ని. మా భర్త బాగలేకపోయినా ఆయన హాస్పిటల్లోనే అన్ని హాస్పిటల్ కానీ మంచిగా కాలేజీలో కూడా మా మనవరాలకు ఆయన దయ సీట్ ఇచ్చిండు ఇలా బిడ్డకు. మమ్మల్ని ఎన్నడూ కాదనలే. చాలా అంటే చాలా నిజంగా ఆయనకు చెయ్యెత్తి ఎప్పటికీ మొక్కుతూ రుణపడి ఉంటా ఆయనకు నేను. మల్లారెడ్డి సార్కు పాటలు పాడతా మంచిగా పాడతా. ఇక అయ్యే పాటలు వాళ్ళు ఆయన పాటలే నేను పాడతా మేడం. ఒక పాట పాడు మంచిగా. తెలంగాణ ముద్దు బిడ్డేరో మా మల్లన్న, తెలంగాణ ముద్దు బిడ్డేరో మా కేసీఆర్, తెలంగాణ ముద్దు బిడ్డేరో మా కేసీఆర్, తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, అన్న అన్న మాయన్న అన్న మా కేసీఆర్, అన్న నా కేసీఆర్, అన్న నా కేసీఆర్, తెలంగాణ ముద్దు బిడ్డవే నా కేసీఆర్, ఆపతంటే ముందు ఉంటావా నా కేసీఆర్, ఆడపిల్లలకు అన్నమైనావా నా కేసీఆర్, తెలంగాణ ముద్దు బిడ్డన్నా నా కేసీఆర్, తెలంగాణ ముద్దు బిడ్డన్నో నా కేసీఆర్, ఆపతలలో ఆదుకుంటాడు, అర్ధరాత్రి ఆదుకుంటాడు, అర్ధరాత్రి తలుపు కొడితే అన్న నేను ఉంటానంటాడు. అబ్బా నిజంగా అసలు సూపర్. అసలు అంటే ఇంత మంచి పాట పాడినప్పుడు స్టేజ్ మీద ఎప్పుడన్నా పాడే అవకాశం వచ్చిందా నీకు? కేటీఆర్ గారి గురించి పాటలు రాలే కానీ మాటలు మాత్రమే. ఆ మాటలు అప్పుడు అందుకున్నప్పుడు ఒక పాట అందుకోవాలి కదా. వాళ్ళు పెద్దోళ్ళు చెప్పండి మనం పాడొద్దు బిడ్డ వాళ్ళకి, ఎందుకంటే నాకంటే పెద్ద పెద్ద మేధావులు సార్లు ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళు అందరూ మాట్లాడాలి, అంతలా కేసీఆర్ వస్తాడు కదా. నాకు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అక్క 4 నిమిషాలలో మాట్లాడన్నాడు అనుకో, 4 నిమిషాలలో మాట్లాడితే దిగిపోతాయి. ఇక అయినా నేను ఎంత జనమంతా చూస్తారు నన్ను, నేను చాలా సంతోషపడతా, చాలా గర్వపడతా. కేతమ్మ అంటే అసలు అందరికి తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో పెద్ద వాళ్ళు తెలియకపోయినా మీరే తెలుసు. అసలు ఎంత జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు. మీ పార్టీలో కొంతమంది గెలిచిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇంట్లో గెలిచి అందులోకి పోయిర్రు, ఇంట్లో గెలిచిండ్రు, ఇంట్లో గెలిచింది మా పార్టీలనే, కాంగ్రెస్ వాళ్ళకి జంప్ అయ్యారు. అది ఉంది పదవిలో అని అందులోకి పోయిర్రు, మళ్ళీ అన్ని ఇప్పుడు దెబ్బతింటున్నారు కాబట్టికే మళ్ళీ ఇంట్లోకి వస్తామంటుర్రు. మళ్ళీ వచ్చేది 4 ఏళ్లలో మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది మేడం. ఖచ్చితంగా వస్తుందని ఎట్లా చెప్తున్నావు అంత ధీమాగా? అంటే ఈ పార్టీ పని చేస్తలేదు కదా, పని చేస్తలేదు.
చేతులు కింద పడేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మొత్తం మా వల్ల కాదు అంటారు అట్లా అనొద్దు వీళ్ళు చెయ్యకపోయినా అనొద్దు మమ్మల్ని ఇలా చూస్తున్నారు మాకు అప్పు పుడతలేదు మేము మమ్మల్ని గోసుక తిను ఆ మాట రావద్దు ఒక సీఎం పోస్టులుండు మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా కార్యకర్తలైనా ఎవరైనా ఇందులో జనాలను కూడా అనుకోవచ్చు అంటే ఒక సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గుంపు మేస్త్రి అని మాట్లాడడం ఆయనని అంటే కొన్ని అనరాని మాటలని మాట్లాడడం జరుగుతుంది అది ఎంతవరకు కరెక్ట్ కేతమ్మ ఇక గుంపు మేస్త్రి అంటే ఇక అనేటోళ్ళు అంటారు మేడం ఇక మేమైతే అనలేదు ఇక అన్నోళ్ళ గురించి నాకెందుకు కానీ నేనైతే గుంపు మేస్త్రి నేను ఎందుకంట ఆయన ఒక సీఎంను నేరి అంత దిగజారైన మాటలు అనొద్దు అన్నటోళ్ళు కూడా అనొద్దు ఆయన కూడా మరి కేసీఆర్ ను సన్నాసి అంటే ఆయన కూడా అనొద్దుగా మేడం అవును అది కూడా తప్పే ఆయన కూడా ఓ సన్నాసి రారా కట్టబట్టుకొని రారా నువ్వు అసెంబ్లీకి రారా అంటాడు చాలా తప్పు కదా రేవంత్ రెడ్డిది కూడా నువ్వు ఆయన నీకు ఒక తండ్రి ఒక అన్న వేజి ఒక తండ్రి వేజి ఆ వేజి కన్నా నువ్వు ఒక ఇలువ ఇవ్వాలి సన్నాసి అంటావు ఇక ఇప్పుడు ఇక 10 ఏళ్ళు మాదే ఉంటుంది 10 ఏళ్ళల్లో నీది క్లోజ్ అయిపోతుంది నువ్వు అక్కని ఇది అయిపోతావు అన్నట్టుగా ఆయన నువ్వు శాపనార్థాలు పెడుతుండు రేవంత్ రెడ్డి అలా మాట్లాడొద్దు ఆయన కూడా ఇప్పుడు ఆయన అంటురని వీళ్ళు గుంపు మేస్త్రి అంటారు కదా ఇప్పుడు ఆయన అన్నాడని వీళ్ళు అన్నారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకున్నారు ఈ మాటలు ఇప్పుడు ఆ పోస్టుల గల పదవికి కూడా ఇలువలు ఇచ్చుకుంటలేరు మేడం అవును అంటే మీరు ఇంత పెద్దగా ఉండండి ఇప్పుడు అంటే ఇంత పెద్ద ఏజ్కి వచ్చారు మీరు 8 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలోనే ఉన్నారు ఎన్నో చూసి వచ్చినటువంటి వ్యక్తులు అంటే మీకు బాగా బాధ కల్పించింది ఏమున్నది కేతమ్మ ఇప్పటివరకు 8 సంవత్సరాల్లో పార్టీ పరంగా బాగా బాధ కలిగించింది అంటే ఇప్పటికి దాదాపు నేను మల్లారెడ్డి తోటి పార్టీలకు మల్లారెడ్డి సారు పార్టీలకు వచ్చినందుకు ఒక 20-30 మీటింగులలో నేను హాజరు కావచ్చు సారు నన్ను స్టేజ్ ఎక్కిచ్చిండు సంతోషపడ్డా మంచిగానే అనిపించింది నాకు అందరితో అన్నల తమ్ములు అక్క చెల్లెళ్ళుగా కలిసిమెలిసి వచ్చిన అంత బాగానే ఉంది కానీ ఒకరోజు వెంకటాపురం అని ఎర్రవెల్లి దగ్గర ఒక దావతి పడ్డది నాకు పోయినా ఎర్రవల్లికి పోయినా ఎర్రవెల్లికి పోతే ఎర్రవెల్లికి దగ్గర అన్నారు ఏది వెంకటాపురానికి ఎర్రవెల్లి దగ్గరట సరే ఎర్రవెల్లి దగ్గర అంటారు కేసీఆర్ ఆ ఊరే కదా అంటే ఆ ఊరే అన్నారు సరే అని చెప్పి వెంకటాపురం పక్కకు ఎర్రవెల్లికి నేను ఒక బస్సు ఎక్కిపోయినా ఆ బస్సు ఏం చేసింది అడ్డ రోడ్ కాడ దించేసింది మేడం నన్ను అడ్డ రోడ్ అంటే ఇవే ఎర్రబెల్లికి దగ్గర అని అంటారు దగ్గరే అంటే దగ్గరే కదా అన్నట్టుగా నడుచుకుంటూ పోతున్నా నడుచుకుంటూ పోతే ఏముంది మేడం ఇప్పుడు జవహర్ నగర్ నుంచి ఉత్తర తిరుమలగిరి అంతా నడిచిన మేడం దమ్మాయిగూడెం అంతా ఒక్కదాన్ని ఇటు చూస్తే మొక్కజొన్న చేనులు ఉన్నాయి ఇటు చూస్తే మొక్కజొన్న చేనులు అడవి ఎండ చేతులు ఏముంది ఒక నీళ్ళ బాటలు ఒకటి మాత్రం తీసుకున్నా పోతూ ఉన్నా పోంగ అల్వాళ్ళు లోతుకుంటా కూడా దాటినా అంత దూరం ఉంది మేడం ఆఖరికి ఆ దేవుందాయతోటి మొత్తానికైతే ఈ చెట్లు కూడా లేవు ఇట్లా లేవు కానీ అడవి అంటే మొక్కజొన్న తేటలే సరే నాకు భయం అవుతుంది మేడం కాళ్ళ కడాలు ఉన్నాయి ఇదంతా అడవి చెప్పలేము దేవుడైతే ఉన్నాడు ఇదంతా మన కేసీఆర్ ఇది కదా ఎవరు రారు దొంగలు అనుకుంటాను ధైర్యంగా పోయేవరకు మొత్తానికైతే వాళ్ళ గేటు దగ్గర పోయినా మేడం గేట్ చూసినావు గేటు దగ్గరికి పోయేవరకు అమ్మ వచ్చిందిరా గేట్ అనుకున్నా ఆ గేట్ అని నీకు ఎవరు చెప్పిండ్రు కదా వీళ్ళంతా పోలీసు వాళ్ళు ఉన్నారు ఆడికి పోయేవరకు బండి మీద పోతుండే ఒక ఆయన ఇద్దరు మూతురు అయ్యా కేసీఆర్ది ఫామ్ హౌస్ అటు ఎక్కడా అన్న అగో ఆ పోలీసు వాళ్ళు నిలబడ్డది ఫామ్ అన్నాడు ఒక ఆయన ఆడికి పోయి నమస్తే అయ్యా అన్న వాళ్ళకు కూడా నమస్తే అమ్మ అన్నారు అని సార్ గేటు తీయవా పోతాను ఏడికి అన్నాడు లోపలికి అని ఎందుకు కేసీఆర్ సార్ చూడాలన్న అట్లా వదలమమ్మ అన్నాడు సార్ దండం పెడతా సారు ప్లీజ్ సారు వెంకటాపురం వచ్చిన సారు కొంచెం పనుండంగా వచ్చిన సార్ను చూసిపోతా సారు నేను చాలా ఏళ్ళ నుంచి వెళ్ళి చూడలేదు సార్ అన్న ఆనంగానే వద్దమ్మా అని ఇక నన్ను రెట్ట పట్టుకుర్రు అయ్యో ఎంతయ్యా అట్ట మాట్లాడుతారు నేనేమన్నా ఇదానయ్యా అని అన్న కూడా ముగ్గురు నన్ను ఇసుంట నూక్కొచ్చారు చేయి పట్టుకొని నూక్కొని రాగానే ఇదేమో గేటు అది రోడ్డు దాటితే ఇటు ఉంటుందిగా మేడం షెట్ ఉంది ఒకటి ఆ షెట్ కింద మంచిగానే వాళ్ళకేమో ఒక గద్దె లెక్క ఉంది మేడం ఆ గద్దె మీదకి వచ్చినా ఇక జరసేపు కూర్చున్నా ఆ సీసాల నీళ్ళు తీసుకొని ముఖం కడుక్కొని నీళ్ళు తాగి జరసేపు ఆగినాక ఒక ఆయన పోలీసు ఆయన గేట్ కాచి మళ్ళీ వచ్చి ఓ అమ్మ ఏంది ఈడ కూర్చోవద్దు అన్నాడు అయ్యో కొడుక గీడ కూడా కూర్చోవద్దంట కొడుక 1 గంట అవుతుంది ఎర్రటెండ ధూపు అవుతుంది కొడుక నాకు ఆకలి అవుతుంది కొడుక నేను అన్నం కూడా తెచ్చుకోలేదు నీళ్ళు కూడా తెచ్చుకోలేదు అన్న మేడం అన్న కూడా ఇక్కడ ఉండొద్దు ఆడ ఉంటారు అంత పెద్ద పోలీసు వాళ్ళు ఆడికి వాళ్ళు బొమ్మటే నేను వదిలిపెడతా అన్నాడు నేను ఎట్లా పోవాలంటే అది కూడా దగ్గర లేదమ్మన్నాడు అని చెప్పి బండి ఎక్కించండి వాళ్ళే పోలీసు వాళ్ళే ఎక్కించి ఆడదించారు అప్పుడు కేసీఆర్ పాలన ఉన్ననాడు ఆయన పోస్టు అదే ముఖ్యమంత్రి ఉన్ననాడు ఈ జనవాడ ఉందిరేమో ఆడదించితే ఆడికి పోయినా ఒక ఎస్ఐ ఉన్నాడు ఆడ సారు నమస్తే అంటే నువ్వు నాకు ఎరికే అమ్మ నువ్వు ఆడిడ పాటలు పాడతావు నువ్వు అన్నీ నాకు తెలుసు కేసీఆర్ది అన్నాడు
సరే సార్ అన్న. మీ ఊరు ఎక్కడ అన్నాడు. మా ఊరు నల్లగొండ దగ్గర తాటిపాముల మా తల్లి గారు, మేము ఇట్లా బతకానికి వచ్చినాం సారు. మరి ఎందుకు నీ కేసీఆర్ అంటే ఇంత ఇష్టం అన్నాడు. ఆయన కూడా నాకు చాలా ఇష్టం ఆ సార్ అంటే. ఆయన చూడడానికి వచ్చిన సార్ మీరు చెప్తే వాళ్ళు వదిలిపెడతారట సార్ అన్న. ఓ అమ్మ నువ్వైతే జర చల్లబడు అన్నాడు. నీళ్ళు సార్ అన్న. నీళ్ళు లేవు అంటే ఇక ఆ రూమ్లో పడవబడ్డాయి అన్నట్టు గలీజున్నాయి. ఇక కూర్చున్నా చెట్టు కింద కూర్చున్నాక అన్నాడు కదా, ఓ అమ్మ నాకు నిద్ర వస్తుంది నేను పోతా అన్నాడు. ఇక నేను నీళ్ళన్నా పోసిపో సార్ నాకు అనగా నువ్వు ఇక్కడ కూర్చొని చెప్పి మళ్ళీ ఈయన ఏడికి పోయిండు. ఆ పోలీసు వాళ్ళ దగ్గరికే పోయిండు. పోయి నీళ్ళ బాటలు తెచ్చిండు. తెచ్చి ఇచ్చినాక సార్ నా సంగతి చెప్పు సార్, 2 అవుతుంది సార్, గావర్ అవుతుంది సారు, హోటల్ కూడా వెళ్ళి ఇక్కడ తిందామంటే ఎట్లా సారు అన్నానగానే అన్నాడు కదా, నాకు నిద్ర వస్తుంది 4 గంటలకు లేచి వస్తా సార్, అప్పుడు బయటికి వెళ్తాడు అప్పుడు కల్పిస్తా అన్నాడు. అని ఆయన ఎస్ఐ పోయిండు. ఎస్ఐ పోయినాక మేడం నువ్వు నమ్ముతావో లేదో ఎడబట్ట మగటి టైం 2 అవుతుంది, బువ్వ లేదు నీళ్ళు లేవు, నా బిడ్డని కాదా నువ్వు నన్ను తినని బాధపడి ఏడ్చిన. పోదామంటే ఆటోలు లేవు, బస్సులు లేవు. మళ్ళా చిన్నగా నడుచుకుంటా మళ్ళా గేట్ కాడికి పోయినా. మీకు అందరికీ దండం పెడతా, నేను నక్సలేట్నా, నేను బాంబులు తెచ్చినా, నేను దొంగనా, సార్ అంటే అభిమానం అయ్యా నాకు, సార్ను చూసిపోతానయ్యా, మీ అందరికి దండం పెడతానయ్యా అని చెప్పి వాళ్ళు కాళ్ళలో పడ్డా నన్ను వదిలిపెట్టలే మేడం. వదిలిపెట్టకుంటే ఇక ఏడ్చుకుంటా పోయి మళ్ళీ ఆసుంట కూర్చున్నాక ఒక ఆటో పోతుంది ట్రాలీ. ఒకడుక అయ్యా జర ఆపు అన్న. ట్రాలీ ఆపి ఎక్కితే అది ఏ ఊరో మేడం, ట్రాలీ పోయి అక్కడ దించిండు. 10 రూపాయలు ఇచ్చిన. నిన్నైతే ఫోన్ ఇవ్వలేదు, వదలలే. మళ్ళీ ఆ వెనక సైడ్ ఇంకొక గేట్ ఉంది మేడం, ఇంకోటి ఆ వెనక సైడ్ పోయినా వాళ్ళ నీళ్ళ నడుపుకుంటా. ఆడికి పోతే ఆయన వదిలిపెడతలేడు. నువ్వు నాకు ఎరిగే అంటాడు. మళ్ళీ ఆయనే వీళ్ళు అనలేగానే ఆయన అన్నాడు, నువ్వు నాకు ఎరిగే నీ అన్ని నేను చూస్తా అన్నాడు. నన్ను వదిలిపెట్టి సార్ నీ కాలు మొక్తా అన్న. ఆయన కూడా వదిలిపెట్టలే మేడం. సరే వదిలిపెట్ట కొంచెం అయినా అసుంట పోయి నా బిడ్డకు చూపించుకుంటా, వీళ్ళు నమ్మరా అని చెప్పి నేను మంచిగా పెద్ద గేటు ఫోటో తీసుకుంటున్నా మేడం. ఆయన ఉరికొచ్చి ఫోటోలు అన్నీ డిలీట్ చేసిండు మేడం. పోలీస్ వాళ్ళు తీసుకొని ఫోటోలు గీటువలు డిలీట్ చేసి నా ఫోన్ అన్న నాకు అంటే ఫోన్ ఇచ్చిన మేడం. అరిగోస పడ్డా ఏడ్చుకుంటా. 4:30 అయింది మేడం. పొద్దున 9:30 10 గంటలకు పోతే 4:30 దానిక నన్ను వదిలిపెట్టలే పోలీసు వాళ్ళు. నేనన్నా ఒక్కరు పోన్రి కేసీఆర్ పియ్యకు చెప్పుర్రి కేతమ్మాట అని పోన్రి, స్టేజ్ మీద మాట్లాడుతుందట కేతమ్మ అని నా ఫోటోలు చూపి పోన్రి. కేటీఆర్ ఫోటోలు నాకు దండేసింది ఉంది, నాకు తువాల కప్పింది ఉందన్నా కూడా నన్ను వదిలిపెట్టలే మేడం. నేను ఏడ్చుకుంటా, కళ్ళు తిరుగుతున్నాయి, షుగర్ నాకు. ఏడ్చుకుంటూ ఎక్కడికో పోయి హోటల్లో ఛాయ్ తాగుదామంటే వాళ్ళు 6 అయితేనే తెరతారట, ఛాయ లేదు. ఎక్కడి నుంచి ఎక్కడో వన్ల మీద ఆటో వల్ల తిరిగి ఇంటికి వచ్చే వరకు రాత్రి 11 అయింది మేడం. మా బిడ్డ ఒకటే తిట్టుడు, ఎందుకు పోయినా అక్కడ చచ్చిపోయినా దిక్కు లేకుంటుండే. కేసీఆర్ నీయాల కాకపోతే రేపు చూద్దువు, నిన్నెవడు చూడనిస్తాడు, కేసీఆర్ దానిక మనలో ఓనియరు, నువ్వు చచ్చిపోతే మాకు ఆగమైంది అని నా బిడ్డలు ఏడ్చేది. ఇగో ఇట్లా జరిగింది మేడం. మస్తు బాధపడ్డా మేడం. కష్టం చేసేటోళ్ళకి విలువ ఉండదు మేడం నిజంగా చెప్పాలంటే. అవును, ఎంత బాధపడితే నువ్వు ఈరోజు చెప్పుతున్నావు. పార్టీ లేకపోయినా కూడా పార్టీ కోసమే మాట్లాడతావు నువ్వు. అసలు ఇప్పుడు నీకు ఉన్నదానికి వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా వచ్చి కేసీఆర్ ఎన్ని లక్షలు ఇచ్చిండు, నీకు మల్లారెడ్డి ఎన్ని లక్షలు ఇచ్చిండు అని మాట్లాడతాను అంటే నాకు లక్షలు వద్దు. నాకు కేసీఆర్ మల్లారెడ్డి 2 కండ్లే, వాళ్ళు చల్లగా బతికితే నాకు వాళ్ళే కొన్ని వరాల మూటలు నాకు వాళ్ళు అని అంట మేడం. ఇప్పుడు నువ్వు ఇంత చేస్తున్నావు కదా కేతమ్మ, ఎవరన్నా అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే లేదు, ఇంకా మనం 3 సంవత్సరాలు గడవాలి, ఎట్లా గడుస్తాయని మనం చూసుకుంటూ బతికే వాళ్ళు ఉన్నాయి. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, కరెక్ట్ టైంకి పవర్ కట్ అయిపోతున్నది, అన్ని దాదాపుగా మస్తు మంది మేము అనుభవిస్తున్న ప్రాబ్లమ్స్ అని చెప్పేసి కొంతమంది వీడియోలు పెట్టడం జరుగుతుంది. అన్ని ఇట్లా అవుతున్నాయి, ఆడవాళ్ళకు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అన్ని వార్తలు వస్తున్నాయి చూస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం అక్కడే ఉండిపోతున్నది. ఒకవేళ ఎవరైనా వచ్చి నువ్వు ఇంత మంచిగా మాట్లాడతావు, అయినా నీకు ఇన్ని సంవత్సరాలు 8 సంవత్సరాలు పనిచేసినా కూడా నీకు ఎలాంటి ప్రతిఫలం దక్కలేదు, నీ బిడ్డకు ఒక అవకాశం ఇస్తామని చెప్పేసి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి నీకు ఒకవేళ హామీ ఇస్తే నువ్వు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కాంగ్రెస్ పార్టీకి గుర్తుకి లేదు మేడం. కారే నడుపుతావా? కారనే ఉంటా, సచ్చినా కారే బతికినా కారే. ఇక మళ్ళీ కాంగ్రెస్లోకి పోతానన్న మాట లేదు మేడం. కొద్దిగా ఇంట్లో నువ్వు అన్నట్టు మేము ఇంట్లో తిరగకున్నా సరే పోయినా ఉన్నా సరే కానీ ఇంట్లోనే ఉంటాయి. ఎందుకు అంత పిచ్చి అసలు కేసీఆర్ అంటే? అసలు ఎందుకు పిచ్చి మేడం? ఒకటే నేను అనేది ఏంటంటే, ఒక్కసారి కండువ కప్పుకున్నాక 4 సార్లు కప్పుకుంటే విలువ ఉండదు మేడం. ఇంకా ఇంట్లోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఇంట్లో ఏముంది అందులో ఏముంది మేడం జబ్బులు కానీ. కానీ నేను పార్టీ వాళ్ళందరూ నేను వాడుకొని వదులుతలేరని చెప్పేసి నువ్వు చెప్పగలుగుతావా? ఇక చెప్పగలిగితే వాళ్ళకి ఒక రోజు తెలిసి వస్తుందిగా మేడం. వాళ్ళకి తెలుసుకుంటారు ఈ మనిషితోటి నువ్వు అన్నట్టు ఫాయిదా ఉంది, ఈ మనిషి ఉండాలమా. కానీ ఒక రోజు కేసీఆర్ దగ్గరికి పోయే టైం వస్తుండొచ్చు, రమ్మంటుండొచ్చు, చెప్పలేం మేడం. గెలిచినాకనన్నా చూడనా మేడం.
మల్లారెడ్డి గారు అందరికీ చాలా హెల్ప్ చేస్తారట. అంటే ఏ సిచ్యువేషన్లో ఎంత రాత్రి అయినా కూడా పోయి మాకు ఈ గోస్ ఉంది అని చెప్పేసి, అంటే వైద్య పరంగా అయినా కావచ్చు, వాళ్ళ కాలేజ్ పరంగా అయినా కావచ్చు, పర్సనల్గా ఎవరైనా వెళ్ళినా కూడా డబ్బులు ఇచ్చి పంపించే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అది నిజమేనా? మీ వరకు ఎప్పుడన్నా ఏమైనా జరిగినాయా? మీ ఇంట్లో అయినా బయట వాళ్ళకైనా నువ్వు చూడడం? మంచోడు మేడం, ఇస్తాడు, ఆపత్తులు ఆదుకుంటాడు. ఎంత మంచోడు అని చెప్పినా మరి కేతమ్మని ఎందుకు గుర్తిస్తలేడు మల్లారెడ్డి సారు? గుర్తించండి. స్టేజీల మీద ఎక్కించి పాటలు పాడించడం, మాట్లాడించడం కాకుండా నీకేం ఉపాధి కల్పించింది ఇప్పటి వరకు? ఉపాధి కల్పించడండి మేడం, మంచిగానే మా బిడ్డ మనకు సీటీ ఇవ్వలేదు మేడం. సీటీ కాదా మేడం, ఇచ్చిండు. అప్పుడే ఇప్పుడు డబ్బులు కూడా ఇచ్చిండు, సీట్ ఇచ్చిండు. మంచి చూస్తాడు, చెడు చూస్తాడు, రాఖీలు కడతాడు, చీరలు పెడతాడు, రమ్మంటాడు, పొమ్మంటాడు, ఆపదంటే ఫోన్ చేస్తే ఎత్తుతాడు, మంచిగా ఉన్నవా అక్క అంటాడు. చాలదా మేడం, నాకు ఒక ఎమ్మెల్యే అంత మర్యాద ఇచ్చాడు చాలు మేడం, చాలు. అంటే ఇక్కడ వరకే కేతమ్మనా? ఇంకా వేరే పొజిషన్ ఏమొద్దా కేతమ్మకి? ఇస్తాడేమో, మన పదవే లేదు కదా అక్క, 11 నాడు ఇస్తా అంటాడు కదా మేడం. 8 సంవత్సరాలు ఉన్న పదవిలో ఎందుకు కేతమ్మ అంటే ఒక పొజిషన్కి ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే అందరు రాలేదు, నువ్వు రాలేదు, ఈసారి గెలిచినప్పుడు ఇస్తాం తీ, ఈసారి అందరం గెలిచినప్పుడు. మాట దాటిచ్చుడే కానీ నిన్ను ఒక కుర్చీలో కూర్చుండబెట్టింది అయితే లేదు ఇప్పటి వరకు. కుర్చీలోనే కూర్చుంటే ఆయనతో సరిగా కానీ పదవంటి నీకంటే ఒకటి ఉంటది కదా. ఇప్పుడు నేను కూడా మీ ఇంటికి వచ్చి ఇళ్ళనే కూర్చున్న కుర్చీలో, ఇది నా కుర్చీ కాదు కదా. నీకు ఉంది పదవి, వస్తుంది మేడం. ఏదైనా సమయం సందర్భం ఉండాలి మేడం, తొందరపడితే కాదు, మన చేతుల గల పని కాదు. ఆయనకు కూడా అన్ని చూసుకోవాలి. ఆయన పెద్దెత్తు మనిషి, నాలాంటి వాళ్ళు లక్షలు, వేలు, 100 మంది సారు దగ్గరకు వస్తారు. నన్ను ఒక్కదాన్నే గుర్తుపెట్టుకోవాలంటే కాదు కదా మేడం. ఆయన కూడా పాపం ఉంటాయి, బాధలు ఉంటాయి, ఆయన కూడా ఎన్నో ఉంటాయి, టెన్షన్లు ఉంటాయి. ఆయనను కూడా మనం అనొద్దు, అది టైం దేవుడు. ఆయనకు కూడా దేవుడు నోరాడియాలి. మళ్ళీ మా పదవి రావాలి, మా సార్ గెలవాలి, మా కేసీఆర్ సార్ గెలవాలి, మా మల్లారెడ్డికి మళ్ళీ మా అందరికి ఇచ్చే అవకాశాలు రావాలి. అయితే మేడం తొందరపడతాయి కదా మేడం. అంత పెద్ద సభ పెట్టిళ్ళు భయపెట్టియడానిక కాంగ్రెస్ పార్టీని? భయపెట్టియడానిక లేదు, మాకు ముందు చూపు, రేపు మేము గెలవాలి అనేది పబ్లికులో మంచి మాటలు మాట్లాడిండు. జనాలు కొంతమంది కూడా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు కాశ్మీర్లో జరిగినటువంటి అంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా వీళ్ళు ఈ రజతోత్సవాలు జరుపుకోవడము, ఈ వసంతోత్సవాలు జరుపుకోవడము, ఈ స్వర్ణోత్సవాలు జరుపుకోవడము, ఇవన్నీ ఎందుకు? అంత పెద్దగా అంతమంది భర్తలను కోల్పోయినటువంటి మనుషులు 28 మంది ఉన్నాక వీళ్ళు ఈ పార్టీ పరంగా పెట్టి ఏం ఉద్దేశించిండ్రు, అసలు ఏం చెప్తున్నారు జనాలకని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. దాని గురించి నువ్వేం చెప్తావు కేతమ్మ? ఇది మొన్న జరిగింది ఏది అక్కడ ఈ భారీ బహిరంగ సభను పెట్టుకున్నది 2-3 నెలల కింద మేడం. పెట్టుకున్నది అయితే ఇప్పుడు ఒక ఆడపిల్లకి ఎంగేజ్మెంట్ అయింది మేడం, లగ్గం పెట్టుకుంటాం. ఇక్కడ ఏదో కొంచెం ఆపద ఉందని చెప్పి మొత్తం మీద మనం లగ్గం ఆపం కదా మేడం. ఇప్పుడు దానికి దీనికి సంబంధం లేదు. మా వాళ్ళు ఇది నిర్ణయించుకుందాము, ఇది నిర్ణయించుకోక 2-3 నెలల ముందు పెట్టుకోకుంటే మటుకు ఆపేటోళ్ళే. అప్పటిదప్పుడు అనుకున్నది కాదు కదా మేడం. ఇది అది అంత తయారైనాక ఇది అయిందని చెప్పి దానికి వ్యతిరేకం దీనికి వ్యతిరేకం అని అనొద్దు మేడం. ఇది మేము కేసీఆర్ నిర్ణయించిండు, ఎప్పుడో నిర్ణయించిండు, పలాని డేటుకు మనకు భారీ బహిరంగ సభ అని ఎక్కడెక్కడ జనాలకు 4 కోట్ల జనాలకు చెప్పినాక ఇది పెట్టిండు. కానీ దానికి అయ్యో నీ కేసీఆర్ కూడా అయ్యో పాపం అంటాడు. అందరం జాలి పడతాను, అందరం జాలి పడాలి మేడం. ఒక అమాయకులను వాళ్ళను ఇది చేస్తున్నారు కాబట్టి అందరం జాలి పడుతున్నాం, అయ్యో అంటున్నాము. దాని గురించి మేము అలా అని కాదు మేడం, దాందే దీందే ఇది ఎప్పుడో నిర్ణయించకండు కాబట్టి ఇది భారీ బహిరంగ సభ మేము చేసినాం మేడం. కేసీఆర్ సారు భయపడ్డారా మరి కాంగ్రెస్ వాళ్ళు మీ సభను చూసి? వాళ్ళు భయపడ్డారని మేము ఎందుకు అనుకుంటాం మేడం? భయపడితే భయపడి ఉండొచ్చు, మరి జనాలను చూసి వాళ్ళు పెడితే ఒకసారి రాలే జనం. ఖాళీ ఉన్నాయి కుర్చీలు వరంగల్లో, ఒకసారి ఖాళీగా తలకాయ కొట్టుకుంటూ పోయారు ఎక్కడో అక్కడ. ఎలకతూర్తి అంటే ఎలకతుర్తి అనుకుంటా, ఎలకతుర్తిలోనే ఎందుకు పెట్టారు అసలు? వరంగల్లోనే ఎందుకు పెట్టాలనుకుంటారు? వరంగల్లో జాగాలు ఉన్నాయి మేడం, ఖాళీ జాగాలు, ఖాళీ స్థలాలు ఉన్నాయని పెట్టిర్రు. హైదరాబాద్ అంతా కబ్జా చేసిర్రు అయితే బీఆర్ఎస్ ఉన్నప్పుడు. అక్కడ ఇండ్లు కట్టుకురు కదా మేడం, కబ్జాలు వాళ్ళు చేసి. బీఆర్ఎస్ బాగా కబ్జాలు చేస్తారంట కదా. బీఆర్ఎస్ ఒక బదనాలుగా ఎమ్మెల్యేలు అందరూ బెదిరించుకుంటారట కదా. ఏం ఎమ్మెల్యేలు చేయలే మేడం, కబ్జాలు ఏం చేయలే, బెదిరించుకొని బతికి అన్ని హైదరాబాద్ అంతా రాయించుకున్నారంట మీరే. మేమా ఇక మాటలకు కోటలు దాటుతాయి మేడం, కోటలు దాటుతాయి, 1-4 పుడతాయి మేడం. ఎవరు కబ్జాలు పెట్టలే, ఎవరు కబ్జాలు. మీరే ఇన్ని కోట్ల అప్పులు తెచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెడితే ఇప్పుడు ఆ అప్పులన్నీ ఎట్లా తీర్చాలి అసలు? మరి కేసీఆర్ మన పనులు చేసిండు కాబట్టి అప్పులేనే మేడం, మళ్ళీ అప్పులు అంటారు. ఒకవేళ ఆయనే గెలిస్తే ఆయననే మంచిగా చక్కగా కూర్చున్నట్టు ఏసీలో కదా, ఇప్పుడు ఆయన గెలవకపోవడం వల్లనే కదా పాపం కాంగ్రెస్ పార్టీ అని బాధ జనాలకు తెలిసి వచ్చింది కదా పాపం. ఇప్పుడు అందుకే జనాలకు తెలిసి వచ్చింది, వాళ్ళకు కూడా తెలిసి రావాలి. అంటే కాంగ్రెస్ పరిపాలన బాగాలేదని చెప్పి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు కేతమ్మ? ఇంకేం చెప్పాలి మేడం,
ఏం చెప్పాలి? చేయాలి, పరిపాలన మంచిగా చెయ్యి. రుణమాఫీ చేయలేదా? అందరికి చేసినావా? అందరికి చేసినావా నువ్వు? రుణమాఫీ చేయలేదా? కొంతమందికి చేయొచ్చు, మరి అందరు మొత్తుకుంటారుగా. రైతులు ఏడుతురుగా. రైతులు ఎందుకు ఏడుతురు? మంచి సీరియల్ పెడతలేడు, మంచి సీరియల్ పెడతలేడు అన్నాడు బతుకమ్మ సీరియల్. నువ్వు ఆ మసిగూడనే పెట్టలేగా. సో మీ బీఆర్ఎస్ ప్రభుత్వము అదే మన కాళేశ్వరంలో ఉన్నటువంటి ప్రాజెక్టు మీద కోట్లు దొబ్బిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అందులో కొంతమంది పేర్లు మేము మాట్లాడడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో లేరు కాబట్టి. ఏం కోట్లు తినలేదు. ప్రాజెక్టు కట్టించిందే మహా గొప్ప కేసీఆర్. ఆయన చెప్తాడు, కొంతమందికి గుత్తలకు ఇస్తాడు. గుత్తలకు ఇచ్చినోడు తింటే తినుండొచ్చు, కేసీఆర్ తినడని ఎందుకు అనుకోవాలి మేడం? డైరెక్ట్ అయితే ఆయన చేయలే కదా అవి. కవితక్క గురించి ఏం చెప్తావు? జైలుకి పోయి వచ్చింది కదా. మరి జైలుకి పోయి వచ్చిందంటే మల్లెపూలు లెక్క పోయింది, కడిగిన ముచ్చమల పోయింది, కడిగిన ముచ్చమలకు వచ్చింది. అమ్మని వాడు ఏం చేసిండమ్మా? అంటే ఒక జైలుకి వెళ్ళినటువంటి మహిళకు ఒక ముద్ర పడ్డట్టు కాదా అది? ముద్ర పడ్డది. ముద్ర పడితే మంచి వాళ్ళు పోయి నాడు వెనకట గాంధీ తాత కూడా పోయిండు. అంటే ఖచ్చితంగా జైలుకి పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి కవితక్క అని చెప్పొచ్చా? లేడు, మన ఇందిరాగాంధీ అయినట్టు మనం కవితక్క అవుతుంది ముఖ్యమంత్రి. సో మాట్లాడతారా ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కలవడము మాట్లాడడం జరిగిందా? కలితే ఇవరికేనా అని వాళ్ళని అన్నారు అనుకో, ఏ అమ్మ తెలుసు అంటది, దగ్గరికి తీసుకుంటది. అంటే మన తెలంగాణలో ఎప్పుడైతే ఈ బతుకమ్మ అనేది ఎప్పుడో మనకి పురాతనం నుండి తాత ముత్తాతల నుండి, తర్వాత మన అమ్మమ్మలు నానమ్మలు చెప్తే, మన అమ్మలు చెప్తే బతుకమ్మ వేర్చుకొని ఆడినటువంటి రోజులు. కానీ ఆ బతుకమ్మకి వన్న తెచ్చినటువంటి వ్యక్తి కవితక్క అని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకంటే ఆమె తెలియని సంస్కృతిని పిల్లలకు తెలియకపోయినా తెలియజెప్పడం, మర్చిపోయిన దాన్ని తీసుకొచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చాలా చేసినవి ఉన్నాయి. సాంస్కృతికంగా చూసినా ఏదైనా చూసినా కొంతవి. అలాంటి వ్యక్తి మీద కొన్ని అబండాలు వేయడము, పాపం ఆమె చాలా వరకు అంటే మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఫ్యామిలీకి అన్ని నెలలు దూరం ఉండడము, పార్టీకి దూరంగా ఉండడం, మళ్ళొచ్చి అంటే సవాలు విసిరేసినట్టుగానే ఇప్పుడు ఆమె జనాల మధ్యలో మళ్ళీ తిరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాధపడ్డాం అప్పుడు అందరం. నేను ఒకటే అంటున్నా మేడం, ఆనాడు కవితక్క చేయకున్నా చేసిందని చెప్పి ఆమెను జైలుకు పంపిరు మేడం. ఆ రోజు కూడా ఏమన్నదంటే, నేను కడిగిన ముత్యాన్ని, నేను ఒక సీఎం బిడ్డను, నేను ముత్యం లెక్కనే పోతా, ముత్యం లెక్క తిరిగి వస్తా అనుకుంటాను. అందరికి ధైర్యం చెప్పుకుంటాము పోయింది. ఆమె ధైర్యం జడకుండా 6 నెలలు 5 నెలలు అందులో ఉన్నది. కవితక్క తిరిగి వచ్చింది. ఆనాడు ఊర్లలో పల్లెటూర్లలో కూడా బతుకమ్మ అంటే మాకు ఒక ఇలువే, కానీ పట్టణంలలో ఏమో. కానీ ఇవాళ నువ్వన్నట్టు బతుకమ్మకు ఒక ఇలువ, ఒక బతుకమ్మ అంటేనే కవితక్క అంటారు, కవితక్క అంటేనే బతుకమ్మ అంటారు. కవితక్కను బతుకమ్మకు వండి తెచ్చిందే కవితక్క. జాగృతి పెట్టింది, మహిళలకు సపోర్ట్గా నిలబడ్డది, మహిళలకు చేదోడు ఆదోడుగా ఉంది, మహిళలకు నేనున్నా అన్నది, మహిళలతోటి ప్రతి వారంలో 2-3 సార్లు నెలకు మీటింగులు పెడుతుంది, మహిళలకు అండదండగా ఉంది, మహిళలకు నేనున్నా అని ధైర్యం ఇచ్చింది. జాగృతి పెట్టి కవితక్క అంటే నిజంగా కూడా ముఖ్యమంత్రి బిడ్డ అంటేనే ఆ ఒక తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అంటేనే కవితక్క. ఆమె చేయలే తప్పు, కానీ కొంతమంది పడనోళ్ళు పట్టించి రావను. కేటీఆర్ గారి గురించి ఏం చెప్తావు? కేటీఆర్ నెక్స్ట్ ముఖ్యమంత్రి అనుకోవచ్చా, కవితక్కని అనుకోవచ్చా? ఇద్దరు ఇట్లా నువ్వు అంటే ఇద్దరు ఆయనకు 2 కళ్ళ లాంటి వాళ్ళు. బట్ ఇద్దరు కన్ను బాగలేదు, ఈ కన్ను పొడుచుకో, లేకపోతే ఈ కన్ను పొడుచుకో నువ్వు చెప్తే నేను ఎట్లా మేడం? 2 కళ్ళే నాకు. కేటీఆర్ కవితక్క, మల్లారెడ్డి అన్న కేసీఆర్. ఏ కన్ను పొడుచుకోని చెప్పు మేడం? కేటీఆర్ కూడా మంచోడే. రాముడికి ఏమంటారుగా, రాముడు తండ్రి అయితే దశరథుడు తండ్రి అయితే రాముడు ఈయనే కేటీఆర్. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్. తండ్రి అడుగు జాడల్లో నడుస్తాడు కేటీఆర్. మళ్ళీ నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం రావచ్చా రాకపోవచ్చా? ఖచ్చితంగా వస్తుంది మేడం. మళ్ళీ ఒకవేళ రాకపోతే ఏం చెప్తుంది కేతమ్మ? మళ్ళీ ఏం చెప్తావు? ఏమేం చెప్తా కానీ, నేను ఓడిపోయినా నీకు చెప్తా కానీ గెలుతాను మేడం. మరి గెలుతా నువ్వు నాకేం చెప్తావు? నేను స్వీట్ ఇస్తా, చీర పెడతాం మేము కూడా. గెలుతుంది మేడం, ఈసారి గెలుతుంది. ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన అట్లుంది, కాంగ్రెస్ రీతి అట్లుంది, కాంగ్రెస్ వాళ్ళ పనితనం అట్లుంది, పబ్లిక్కు ఒక విరక్తి కలుగుతుంది. నా ఒక్కదాన్ని కాదు మేడం, పొద్దున్న లేత 24 గంటలు ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు ముచ్చుకోళ్ళు మొత్తం తిట్టుడే పాడైంది. నాకే బాధ అనిపిస్తుంది ఆ మాటలు. ఒక సీఎం ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియో మొత్తంలో నన్ను నువ్వు ఒక ఏడ్పించినావు. అంటే కేసీఆర్ బాపు అంటే ఆయన దేవుడితో సమానంగానే చూస్తారు, ఆయన నేను చూడలేకపోతున్నా అంటే ఈ మీడియా పరంగా ఏం చెప్తావు చెప్పండి? అర్థం కాలేదు మేడం నాకు. మీడియా పరంగా ఈ మీడియా పరంగా నువ్వేం చెప్తావు చెప్పు, ఏం అడుగుతావు చెప్పు? కేసీఆర్నా? నేనేం అడుగుతాం మేడం? చూడాలి అంతే, అంతే చూడాలి, ఆయనని కలవాలి, మా బాధలు చెప్పు. ఒకవేళ ఆయన ఇంటే మా బాధలు చెప్పుకుంటా. సో నిజంగా అంటే నేను రియల్గా ఇంటర్వ్యూ చేయడం ఒక ఎత్తు, అది వేరు. కానీ అమ్మ మాట్లాడిన విధానంలో అంటే ఆమె ఎక్స్పీరియన్స్ అయినా, ఆమె పెద్ద ఆవిడ,
ఫ్యామిలీ పరంగా చూసినా కూడా ఎంత ఎంత ఉన్నా లేకపోయినా కూడా ఆమె పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేసి ఆమె ఏజ్ని చూసైనా కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారైనా కావచ్చు, ఈమెకి కార్పొరేటరు అయినా కావచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు, ఇలా కొంతమంది కార్యకర్తలు కూడా ఉంటారు. సో రిక్వెస్ట్ మేము మీడియా పరంగా ఒకటే అడుగుతున్నాము, ఆమె ఏజ్ని చూసైనా మీరు అంటే కొంచెం మీరు దయతలిచి కేటీఆర్ సార్నైనా కావచ్చు, లేకపోతే కేటీఆర్ గారిని ఆల్రెడీ ఆమె సభలలో చూసింది, మాట్లాడింది, ఆమె కూడా వెళ్ళి ఫోటోలు దిగిన రోజులు ఉన్నాయి. కానీ సో దేవుడని భావించే వీళ్ళు, ఎందుకంటే ఒక్కసారి అంటే మనం రోజు ఇంట్లో పూజ చేసుకొని దర్శనం చేసుకుంటే బాగుండు, మనకి కోరిక నెరవేరుతుందని చెప్పేసి మనం అందరం దేవుడికి తలంచి కొబ్బరికాయలు కొట్టుకుంటాం, పూజలు చేస్తుంటాం. అట్లాంటి పెద్ద ఆవిడ ఇంతగనము నేను కేసీఆర్ గారిని ఖచ్చితంగా చూడాలని చెప్పేసి నిజంగా కంట తడిబెట్టి అడిగిందండి. రిక్వెస్ట్, ఈ వీడియో ఖచ్చితంగా సార్ వరకు షేర్ కావాలి. ఒక్కసారి ఆమె దగ్గరికి తీసుకెళ్ళి ఒక్కసారి ఆయనను చూపెడితే ఆమె చాలంటుంది. ఎందుకంటే అదే ఆమె ఈ 8 సంవత్సరాలు మీకు ఒక కార్యకర్తగా ఉండి పనిచేసినటువంటి దానికి ఆమెకు ఒక్కటి ఇదొక అంటే ఒక బహుమతి మీరు ఇస్తే ఆమె హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆమె నాకు తెలిసి ఒక పోస్ట్ కూడా అంటే అడిగినా అడగకపోయినా అనేది సెకండరీ. ఒక్కసారి దయతలిచి ఆమెకి కేసీఆర్ సార్ని అయితే ఖచ్చితంగా మీరు కల్పించండి. సో ఇది మా శివ స్టూడియో అండ్ ఎస్ఎస్ మీడియా నుండి మేము అడుగుతున్నాం, ముఖ్యంగా మల్లారెడ్డి సార్ కదా. సో ప్లీజ్ ఒకసారి తీసుకెళ్ళండి దయతలిచి, ఎందుకంటే పాపం ఆమె ఏడ్చే విధానం నాకు అసలు చాలా బాధ అనిపించింది. సో ఖచ్చితంగా మాది ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో సో కామెంట్ రూపంలో అయినా కూడా ఇది కవితక్క దగ్గరికి చేరాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నిజంగా కేతమ్మ, నీ హార్డ్ వర్క్కి ఏదో ఒక పొజిషన్ వస్తే బాగుంటుందని అయితే మేము అనుకుంటున్నాం. ఇవన్నీ మాట్లాడడం ఒక ఎత్తు, బట్ నువ్వు పార్టీలో ఒక వ్యక్తిగా ఉండి ఇంకొకరికి సపోర్ట్ చేయడం అనేది ఒక ఎత్తుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఇట్లనే కష్టపడు, ఇట్లనే ఉండు, పార్టీకి సపోర్ట్గానే ఉండు. నీ నుండి మీ పిల్లలకి మంచి పొజిషన్ రావాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే నీ చాలా వీడియోస్ చూసినావు, చాలా మాట్లాడినాము, అన్ని సభలల్లో వెళ్ళి ఆడవాళ్ళ గురించి అని ఎక్కడైనా ఏదైనా మాట్లాడుతున్నావు మంచిగా, కానీ వానే కూర్చుంటున్నావు. ఏం చేయబిడ్డ, మరి నేనేం చేయమ్మా? పొజిషన్ రావాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ దేవుని దయ ఉండాలి, మీ దయ ఉండాలి, మా మల్లారెడ్డి సారు దయ ఉండాలి, మీ అందరి దయ ఉండాలి. ఏం చెప్తావు మల్లారెడ్డి సార్ గురించి? ఏం చెప్తావు? పాలమ్మిండట, పూలమ్మిండట, కష్టపడ్డాడట, అదన్నీ నిజమే మేడం. అన్ని చేసిండట, ఎమ్మెల్యే అయ్యిండు, మొత్తానికి కాలేజీలు కట్టించిండు, మెడికల్ కాలేజీలు. ఆయన మీద 7 వేలు కానీ చాలా కష్టపడ్డాడు మల్లారెడ్డి సార్. మల్లారెడ్డి సార్ అంటే స్టేజ్ ఎక్కగానే డాన్స్ వేస్తుండు కదా, మరి వేయాలి డాన్స్, వేయాలి డాన్స్ కలిసి బయలుదేరినప్పుడు డాన్స్ వేసుకుంటే వేయాల. ఆరోగ్యానికే మంచిది, డాన్స్ చేస్తాడు, అందరిని నవ్విస్తాడు, నవ్వుతాడు, అందరిలో కలగలిపి మాట్లాడతారా, అందరిలో కలగలిపి ఉంటాడు, అందరితోటి సంతోషంగా ఉంటాడు. పేనవా మొన్న ఏదో చేసుకున్నాడు కదా మ్యారేజ్ డే, పెళ్లి రోజు ఆడిన మేడం ఉంది డాన్స్ ఆడిన. ఎందుకు ఇష్టం మీ మల్లారెడ్డి గారికి? సినిమా హీరోలు అంటే బాగా ఇష్టం అట కదా. అర్జున్ రెడ్డి ఉండు, విజయ్ దేవరకొండ ఉన్న, ఇంకొక అతను ఉన్నారు, డీజే టిల్లు అంటే ఒక రకంగా ఇష్టం అట కదా. ఎందుకు అట్లా? ఆయనకి అందరి సంతోషం. డాన్స్ వేస్తాడా? వేసిండా డీజే టిల్లు? ఆడతాడు. పాలమిండు, పూల. నీకెవరంటే ఇష్టం చెప్పు బాగా? హీరోనా? నాకు ఎవరు ఇష్టం లేదు మేడం. చెప్పు. మీ ఆయనకి ఏం కొనిచ్చినావు ఇప్పటి వరకు? మంచి గిఫ్ట్ ఏమన్నా ఇచ్చిండ నీకు? మా ఆయన నాక అమ్మాయి పల్లెటూర్లలో బతికిన వాళ్ళకి గిఫ్ట్ పూలన్నా కొనిస్తాడా? కొనియడా? లేవు మేడం, కూడా కొనియలేమన్నా కొనిచ్చినావా? నేనేం కొనియలే. ఇద్దరు కలిసి సినిమా బట్టలు కొనిచ్చేది నేనే, బట్టలు కొనిద్దును నేను. ఉన్నాను మంచిగా, ఆయన ఓసుకున్న రోజులు జర పని చేసినప్పుడు బట్టలు కొనిద్దును, బట్టలు ఇప్పిద్దును. సినిమాలో పోయిన ఎప్పుడన్నా? మస్తు సినిమాలు అయితే చూసినాం. ఏమేమి సినిమాలు చూసిర్రు? ఓ దసరా బుల్లోడు, మాయా బజారు, మంచి మంచి ఆంధ్ర బెజవాడకి చెరుగొట్ట పోయినాం కదా మేడం. మేము పెళ్లి కాగానే తీసుకోబాయ్. పిల్లలు కష్టపడ్డావు నువ్వు. బెజవాడకు చెరుగొట్ట పోయినా, నా కథ చెప్తే ఏడతా మేడం. బెజవాడకు చెరుగొట్ట పోయినా, బొమ్మాయి కుప్పరి పనికి పోయినా, చాలా అంటే చాలా. హైదరాబాద్లో మారడవెల్లులున్నా, అడ్డగుట్టలున్నా, సితరాంబాగులున్నా, కోమటి కుంటలున్నా, అడ్డగుట్టకున్నా, మళ్ళీ జవహర్ నగర్ లో పేరు తెచ్చుకున్నది కేతమ్మ. జవహర్ నగర్ లో వచ్చింది పేరు. అది కూడా మా మల్లారెడ్డి సార్ తోటే నేను హైలైట్ అయినంత ఇయ్యాల. నీ వల్ల ఒకవేళ మీ పెద్ద కూతురికి ఒక మంచి కార్పొరేటర్ ఇస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు? అదే పెద్ద కూతురికి ఇచ్చినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా, చిన్న కూతురికి ఇచ్చినా. ఎందుకంటే పెద్ద కూతురికి వాళ్ళ హస్బెండ్ భర్త చచ్చిపోయింది, తినామంటే తిండి ఉండదు, వాళ్ళకు చాలా ఇబ్బంది పడుతుంది, పనికి పోతుంది, చాలా అంటే చాలా కష్టం. ఉన్నా కూడా పాపం పనికి పోతుందా? అంటే నువ్వు వెళ్ళి ఇక్కడ ఎవరిని అడగవా? నా బిడ్డకి ఇట్లా కావాలి పడుకుంటారా మేడం? ఉండదుగా మేడం, వద్దు మేడం, మా బాధలు మేము పడతాం మేడం. కానీ పార్టీని మాత్రం వదలవు నువ్వు? పార్టీని వదిలా, మల్లారెడ్డి కేసీఆర్ని అయితే వదిలా.
కళ్ళకి వస్తారా ఎప్పుడన్నా వీళ్ళు కేతమ్మ నువ్వు ఈ పార్టీలోనే ఉండాలి పాటలు పాడుకుంటావు 4-5 పాటలు పాడుకున్నా కేసీఆర్ది రాసుకుంటావా నువ్వు పాటలు రాసుకోగలుగుతావా వింటావా ఓన్లీ ఫోన్లో వింటావు నేనే పాడుకుంటా మేడం కవితక్క మీద నీ ఒపీనియన్ ఏంటి ఏం చెప్తావు ఒక మాటలో చెప్పాలంటే అక్క గురించి కూడా బంగారం ఆమెకేంది బంగారు తల్లి మంచిది అదృష్టవంతురాలు మంచి తండ్రి మంచి అన్న మంచి పిల్లలు మంచి కుటుంబం హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు కూడా హరీష్ రావు అల్లుడు మంచోడే హరీష్ రావు దగ్గర కూడా పోయినావు నాడు పని ఉన్నాయి అంటే అటు పోయినప్పుడు పోతాం గచ్చి వాళ్ళ చుట్టాలు ఉంటారుగా కలిసి వచ్చినావు కలిసి వచ్చినావు అందరినీ కలుస్తావు అందరిని చూసాను ఏం మళ్ళీ ఇలా హ్యాపీగా ఫీల్ అవుతావు అన్నట్టు మొత్తానికి నువ్వు యూట్యూబ్లలో వీడియోలు ఇస్తున్నావు సభలలో పోతావు మాట్లాడతావు అందరిని అన్ని అంటే కార్యకర్తలను అరేంజ్ చేసుకుంటావు పోతావు బస్సులలో తీసుకొస్తావు మంచిగా దింపుతావు అంతా నడిచిపోతుంది నీకెందుకు యూట్యూబ్ పెట్టాలని ఆలోచన వచ్చింది అసలు ఎందుకు పెట్టినావు ఇన్స్టా కూడా మెయింటైన్ చేస్తాను నువ్వు ముసలి అందరు నాకన్నా ముసలి పెడుతున్నారు మేడం యూట్యూబ్ ఛానల్ నాకు పెట్టాలనిపించింది నేను పెట్టినా ఏం పేరు నీ యూట్యూబ్ ఛానల్ పేరు కేతమ్మ బిఆర్ఎస్ గౌడు దీనికి కూడా కేతమ్మ బిఆర్ఎస్ గౌడ్ అని పెట్టినావా కేతమ్మ గౌడు బిఆర్ఎస్ యూట్యూబ్ ఛానల్ నన్ను అందరు ఆదరించండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ పాదాభివందనాలు నమస్కారం నాది యూట్యూబ్ ఛానల్ కేతమ్మ గౌడు బిఆర్ఎస్ అందరికీ నమస్తే జై తెలంగాణ జై కేసీఆర్ జై మల్లారెడ్డి సార్ జై తెలంగాణ నమస్తే మేడం నమస్తే ఏం పెడుతున్నావు అందులో వీడియోలు ఏమేమి పెట్టినావు అన్ని పాటలు పాడినా ఇవన్నీ పెట్టినా మేడం చాలా పెట్టినా మొన్న ఒకటి అఘోరి అని చెప్పేసి శ్రీనివాస్ అని వచ్చింది చూసినావా ఈ ముచ్చట తెలుసా నీకు ఒక పిల్లని ఎత్తుకపోయి ఏం చెప్తావు చెప్పు ఆయన గురించి వేస్ట్ గాడు మేడం ఏమై ఆయన మొగోడు అంటారు మొగోడైనా జాకెట్ తొడుగుతాడు ముక్కుకు 2 ముక్కు పూలలు చెవులకు కమ్మలు బుట్టాలు మొగోడు గయాన్ని పెడతాడా మేడం సరే ఆడి మనిషివే ఆడి మనిషి అయితే మొగోడు అంటావు మొగోడిని చూసుకొని ఆడదంటావు మొన్నటి దానికి చిన్న కొప్పేసినవు గిడ ఇప్పుడు ఇంతలో కొప్పు ఎక్కడదు నీకు ఇంతలా పెట్టావు రూమాలు ఎత్తులా ఒక పద్ధతి నువ్వు అగోరు అయితే అగోరు నీకు మంత్రాలు చూపు చాచి మంత్రాలు చేస్తా అంటావు నీ బోధ మంత్రాలు అయ్యి నీకు మంత్రాలు వస్తాయి ఓ ఆయనకు జేజాలు కొడుతున్నారు ఉరుకుతున్నారు పోలీసు వాళ్ళు వీళ్ళు చూసినావా రోజు చూస్తా నిన్ను కూడా చూసినా వీడియోలల్లా నన్ను చూడడం కాదు అఘోరిని చూసినావు పోయి దగ్గరుండి నాకెందుకు ఆడదామో కూడా ఆయన సర్జరీ చేయించుకుంటాడట ఆడోళ్ళలాగా చెప్తే మరి తిడతారు కావంటుంది దెబ్బ కొడితే ఇదంతా దెబ్బలు తల్లితే తీపిచ్చుకొని ఆడతాయిండట ఇవన్నీ ఉన్నాయి ఆయన కథలు మేడం ఆడిదైనా సరే ఆడి మనిషి అని ఒప్పుకోవాలి మెచ్చుకోవాలి ఒక్కరు కాకుండా ఒక్కరు సరే ఆడిది కాడు ఆయనకు ఆచారం బాగలేకుండొచ్చు ఎట్లా పుట్టిండో తెలియదు భగవంతుడు ఇచ్చిండు ఆయన కూడా ఒక మనిషి సరే మోగోనివా మోగోని కావు ఆడిది కావు మోగోడు కావు ఓ పెళ్ళని పెట్టినావు మళ్ళీ ఓ పోరు నాగం చేసినావు ఈ పోరేమో ఇనే కావాలేనో ఫస్ట్ మేడం ఏమన్నది అమ్మ 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 అన్నది ఈ బొమ్మ పోయి ఆయనను ఈ బొమ్మ పోయి అమ్మ అమ్మ అన్నది ఇప్పుడేమో బావా నువ్వే కావాలి బావా బావా అప్పుడేమో అమ్మ ఇప్పుడు బావ అయినాడు దీనికి చేసుకోవాలంటే చక్కదనాల మొగడు దొరుకుతాడు మళ్ళీ దీనికి లవర్ ఉండట వాళ్ళిద్దరు వేషాలు చూస్తే లోకం అంతా తూ 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 అంటారు ఇంకొకరు చూస్తే నేర్చుకుంటారు అస్సలు తప్పేముంది అఘోరి ఒక్కొక్కరి దగ్గర పోయి నేను మంత్రాలు చేస్తా మీకు మంచిగా చేస్తా నేను మంత్రాలు తంత్రాలు అని చెప్పి లచ్చలు దోసుకొచ్చుకుంటాడట ఆయనకి కుండలు ఉంటాయి ఏది కార్ల కుండలు నీకు కుండలు ఎందుకు కుండలు కాదు పుర్రెలు బుర్రెలు అవన్నీ వేసుకుంటావు ఆనకాయ బుర్ర వేసుకుంటావు ఒక బుర్రె పెట్టుకుంటావు ఎందుకు తల్లిదండ్రులు చాదు చక్కగా ఇంటికి పోయి తల్లిదండ్రులు చాదుకో నీ కుటుంబాన్ని చాదుకో నీకెందుకు పసలు ఎవడో ఒకడు చంపుతాడు నిన్ను తెలంగాణ రాష్ట్రంలో అందరు తిడుతున్నారు అన్ని కూడా పోలీసులను కూడా కొట్టడానికి వేయింది కదా త్రిశూలం అందుకొని ఉరుకుతుండి నేను మొగొండని అన్ని చూస్తాను అక్క దగ్గర అక్కడ వీకుదో అనిపించింది నాకు అన్ని నేను మంత్రాలు చేస్తాడు చెయ్యి మంత్రాలు చూద్దాం నీకు ఎంత దమ్ముందో నీకు వచ్చా మంత్రాలు మరి మొఖం మంత్రం అది మంత్రమా మేడం వచ్చా మంత్రం నాకు ఎందుకు మంత్రం నా మాటే మంత్రం అసలు సో మొత్తానికైతే ఆమె అఘోరి కాదని తెలిసి అఘోరి కాదు మేడం దానికి ఇంటర్వ్యూకి పోయి వదలు ఇంకా ఢిల్లీకి పోవు అమెరికాకు పోవు
ఇంకా ఎక్కడైనా దూరం చేసుకొని మంచి ఇంటర్వ్యూలు చేసుకో ఆ ఇంటర్వ్యూ వేస్టేజ్. అంటే నువ్వున్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఏదైనా కూడా జనరేషన్లు మారిపోతున్నాయి, సమాజమే మారిపోతుంది రోజు రోజు. ఇట్లాంటి చూస్తా అంటే నీకేమనిపిస్తుంది కేతమ్మ? అంటే ఆడోళ్ళు కూడా పెళ్లి చేసుకునే రోజులు వచ్చినాయి, మొగోళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తా అంటే నీకేమనిపిస్తుంది అప్పటికి? మేడం అందుకే దగ్గరికి వచ్చింది. అన్నను చెల్లె చేసుకుంటుంది, చెల్లెని అన్న చేసుకుంటుంది, ఏదో దేశం అంటే కొడుకుని చేసుకుంది తల్లి. అయ్యో లోకం దగ్గరికి వచ్చింది. ఇక పోతుంది. మొన్న ఇంకొకటి కూడా చూసినావా, ఇక్కడ మహబూబ్ నగర్ వెళ్తా ఉంటే ఒక ఆమె పిల్లల్నే చంపింది లవర్ కోసం. అయ్యో ముగ్గురిని కొడుకులే చంపింది. ఆ దొంగ లంజ దొరికితే దాన్ని చంపాలని ఉంది. ఆ దొంగ లంజ ఏడుందో జైలు నుంచి రాగానే ఎరికైతే దాన్ని చంపుతా నేనే. ఎడ్డి పిల్లలుగా పోతుంది కారెక్కి, ఎడ్డి పిల్లలే జైలుకి పోతుంది చుడిదారు తొడుక్కొని దొంగముండా. నేను వెళ్ళి వాళ్ళని ఇంటర్వ్యూ చూసిన. నిజంగా అంటే పిల్లల్ని ఒకే దగ్గర పాతి పెట్టిండు ఆయన. అంటే వాళ్ళ పొలంలో వాళ్ళ ఆయన అసలు ఇంక అంటే వాళ్ళ మొత్తం వాళ్ళ వైఫే లోకం ఆయనకి. ఇంకా అసలు వేరే ప్రపంచం తెలియదు. పైసలైనా ఎవైనా ఏదైనా కూడా ఆమెకే పంపడం, ఆయనకి వెళ్ళడం. 3 నెలలకి వెళ్ళి మావిడ నన్ను చాలా ప్రేమగా చూసుకుంది మేడం, ఇప్పుడు నన్ను ఇట్లా చేసి వెళ్ళిపోయింది, సో నా పిల్లలు అని చెప్పేసి మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళి ఆయన చూపెడతా ఉంటే అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వానికి ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పి 3 పిల్లల్ని ఒక దగ్గర అయినా పొలంలో పడుకోబెడితే నా పిల్లలు పడుకున్నారని చెప్తే అంత పెద్ద ఆయనకి నేనేం చెప్పలేకపోయినా. నేను ఎడతా మేడం, అవి చూసి ఎడతా మేడం. నీకు అంత తీటుంటే మొగని కాదని మన తోటి లేచిపో. నీకు వాళ్ళని చంపి అక్కెవడిచ్చిండే. ఒకడేమో 2 పిల్లలను నీళ్ళల్లో ముంచి చంపిండు ఒకడు. ఒకదేమో 3 చంపి అది పోయి జైల్లో కూర్చుంది. ఇంకొకడేమో ఎలకల మంది పెట్టి 4 ఏళ్ళ పూరిని చంపింది. ఈ దొంగ ముండా కొడుకులు పెళ్లిళ్ళు చేసుకుని ఎందుకు, పిల్లలు కాని ఎందుకు, చంపుడు ఎందుకు, ఇష్టం లేకపోతే వెళ్ళిపోండ్రి. మీకు అంత కదంటే మీరు చచ్చిపోండ్రి. గాళ్ళని పశువునెలు చంపి అక్కెవడిచ్చిండు మీకు. వాళ్ళు ఎంత ఇట్లా కొట్టుకుంటారు మేడం. నేను ఏడతా మేడం అవన్నీ చూసి. నిజంగా ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అనే వాటికి అర్థాలు ఉన్నాయా? అర్థాలు లేవు. అప్పటి మందమే 3 రోజులు మురిపోయాము, జీవితాంతం ఉండదు ఇది. యూత్కి ఏం చెప్తావు చెప్పు? పిల్లలకి, చదువుకునే పిల్లలకి, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలకి కేతమ్మ ఏం చెప్తావు చూడు? యూత్కు చెప్పేది ఏం లేదు నాన్నలు. మీరు తొందరపడి మీ వెంటనే చదువుకునే లేడీస్ పిల్లలకు మీరు లవ్ చేయకండి. లవ్ చేస్తే ఆగమవుతుంది. మీ చదువులు ఆగం, మీ తల్లిదండ్రి ఆగం, మీ బతుకులు ఆగం. ఆ పిల్ల ఎట్లాడదో మీకు తెలియదు, మీ దగ్గర ఏ గుణం ఉందో వాళ్ళకు తెలియదు. కొడుక ఆడపిల్లలను కూడా నేను తప్పు పడతలేను. చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉంటారు నాన్న. లవ్ గివ్ అని చెప్పి ఇప్పటి నుంచి మీరు తొందరపడకుర్రి, జీవితాలు ఆగం చేసుకోకుర్రి. యూత్కే చెప్తున్న బిడ్డలు, నేను ఇట్లా చెప్తుంది అమ్మ ఇట్లా చెప్పిందని మీరు బాధపడవద్దు. మీరు మంచిగా చదువుకోండి. ఇయ్యాలటి బాలలు రేపటి పౌరులు అన్నారు. మంచిగా ప్రయోజకులు కానిరి, మంచి చదువులు చదువుని, కలెక్టర్లు కానిరి, మంచి జాబులు వస్తాయి మీకు. కానీ లవ్ గివన్ లవ్లో పడి మీ జీవితాలను ఆగం చేసుకోకూరు కొడుక. మీ కుటుంబం ఆగం, మీరు ఆగం, ఆ పిల్లలను ఆగం చేసుడు. ఒకవేళ ఆ పిల్ల మాట్లాడతలేదని మీరు బిల్డింగ్ మించి దునికి చచ్చుడు, ఆత్మహత్యలు చేసుకున్నాడు. ఎందుకురా నాయన 100 ఏళ్ల జీవితాలు పాడు చేసుకోకుండా నాన్న. మీరు మంచిగా చదువుకోండి, ప్రయోజకులు కాని బిడ్డ. మీరు ఈ లవ్ గివ్ అనేదాన్ని పక్కకి పెట్టుడు నాన్న. నన్ను ఏదైనా అంటే తప్పుంటే క్షమించారు అమ్మ, నేను చెప్తున్నా. మీరు మంచిగా చదువుకోరు బిడ్డ. నువ్వు అనుకుంటావు ఇప్పుడు ఇంతమంది చదువుకుంటున్నప్పుడు నేను కూడా చదువుకుంటే మంచి జాబ్ చేసేదాన్నో, మంచి పొజిషన్ ఉండేదాన్ని అనుకుంటావు? ఎప్పుడైనా బాధపడతావా? అయ్యమ్మ బిడ్డ అంటది, నువ్వు చదువుకుంటే ఏమో చేద్దు అంటది నన్ను. అంటది బాలజన అమ్మది చదువు రాదు మేడం. అంగన్వాడీ ఉందా మీ దగ్గర? ఇక్కడ ఈ దవాఖానా ఇవన్నీ అప్పట్లో పెట్టిరు కదా, మంచిగా ఉన్నాయా? మేము వచ్చిన నీళ్లు లేవు, నిప్పులు లేవు, బళ్ళు లేవు, బస్సులు లేవు, కరెంటు లేదు. దీపం పెట్టుకున్న పిల్లలకు ఆదుకున్నా. ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ ఉందా మీ ఏరియాలో? నడుస్తుంది అంటే నడవడం మేడం. మా తెలంగాణ మాది PRS ఉన్నాడు. అంగన్వాడీ అన్ని కరెక్ట్ ఇచ్చేది. కడుపుతోటి ఉంది అనగానే పొద్దున్న 9 గంటలకు పోతే ఉడుకుడుకు బువ్వ, గిన్నెడు పప్పుసారు, కోడిగుడ్డు, పాల పాకెట్. ఏది మా కేసీఆర్ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ వచ్చిందా? గుడ్డు ఇత్తలేరు, బువ్వ లేదు, పప్పు లేదు, పాల పాకెట్ దాచుకుంటారు పిర్రెల సాటుకు. వాళ్ళు పిర్రెల సాటుకు పాల పాకెట్లు పెట్టుకుంటే అమ్మ ఒక్కటి అమ్మ పాల పాకెట్ ఒక్కటి అమ్మ పశువుల కనుకంటే ఇయ్యరు మేడం. గుడ్లు 30 రోజులకు 30 గుడ్లు ఇవ్వాలి. ఇవన్నీ అమ్ముకుంటారా? 30 రోజులకు 30 గుడ్లు ఇవ్వాలి, 15 గుడ్లు ఇస్తారు మేడం. ఇది పక్క వేయాలి. నువ్వు ఇది పక్క పడాలి, అందరు చూడాలి. BRS పోయింది. అంగన్వాడీ టీచర్లకు అద్దు లేదు, పద్దు లేదు. ఆ పాలు వాళ్ళే తాగుతారు, గుడ్లు వాళ్ళే అమ్ముకుంటారు. అంత ఉచిత కంటి అని చెప్పేసి కూడా కంటి వెలుగు లేదు, కంటి వెలుగు లేదు, ఏది లేదు మేడం. అందుకే ప్రజలు తిట్టి మన్ను వచ్చి చాపిస్తురు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రీ బస్ గురించి ఏం చెప్తావు? ఒక్కటే బస్సు పెట్టిండు ఆయనే. అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో అది తెలియదు అమ్మా.
అది కూడా ఎన్ని రోజులు ఉంటుందో అది కూడా తెలియదు. ఆ బస్సులో రోజు కొట్టుకున్నడే అవుతుంది మేడం. ఒకటే నేను చెప్పేది, ఆ బస్సు లేక అయ్యే పైసలు ముండరాళ్లకు 2500 2500 ఇవ్వకపోతుంది నెలకు. ఏమిటి పెట్టినావు బస్సు? ఎవడో సచ్చిండు, ఇప్పుడు బస్సు లేకపోతే పోరా మేడం. కారు తీసుకొని పోతారు. అవసరం ఉన్నోడు డబ్బున్నోడు హెలికాప్టర్లో పోతాడు, ఆటోలో పోతారు. గతి లేనిది కారు బుక్ చేసుకొని పోతారు. నువ్వెందుకు పెట్టినావు బస్సు? ఎవరు బాగా కొరకు పెట్టినావు బస్సు? నిన్ను ఎవడు మెచ్చుకుంటుండు? పెట్టిదే బస్సు పెట్టి వేస్ట్. పళ్ళు తోముకుంటున్నారు, కూరగాయలు అంటే ఎందుకు పోతానే అమ్మ పిల్లగానికి తినిపిస్తున్నావు అంటే ఈడెక్కి ఆ స్టేషన్ కాడ పోయిందరకు బువ్ అయిపోతుంది. మళ్ళీ ఆడెక్కి దిగుతామ్మా, ఉట్టి బస్సే కదమ్మా అని బువ్వ తినిపించుకుంటూ పోతుంది. పోరానికి పోతే బురుసేసుకొని పోతుంది. ఏడికి పోతామంటే గాడి పోయి మా వాళ్ళు ఉన్నారేమో చూసి వస్తే ఆడికి వీడికి వచ్చి పనులు పని అయిపోతుంది అని ఒకతంటుంది. గాడి పెడతావు నువ్వు బస్సు. ముసలోళ్ళు ఎక్కితే దిగురా అంటున్నారు ఆడోళ్ళు ముసలోళ్ళు. మొగోళ్ళు పైసలు ఇచ్చినా కూడా మొగోళ్ళని కూర్చొని ఇస్తలేరు. నువ్వు బస్సు పెడితే ఆటో డ్రైవర్లు మట్టి వస్తురు నీ మీద. బస్సు ఆటో వచ్చాను అని అనుకో, ఆడోళ్ళు వస్తుంది బస్సు అంటారు. వద్దు ఆటో వద్దు అని బస్సు ఎక్కుతారు, ఫ్రీ బస్ అని. ఈ ఆటో వాళ్ళు అయ్యో ఈ బస్సు పాడుగా నువ్వు నేను చింత చెల్లి అంటాడు ఈడు. ఏడుతురు ఆటో డ్రైవర్లు. నువ్వెవరిని బాగా చేసినావు? రైతులు కూడా గిట్ల గిట్ట పెట్టుకొని ఏడుతురు రైతులు. ఎవరు సంతోషంగా మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 60 ఏళ్ళ నుంచి నేనైతే మొత్తుకుంది ఇదే. తాతలు తండ్రులు ముత్తాతలు కొడుకులు కూడా మళ్ళీ కాంగ్రెస్ అంటారు. మా అమ్మగారు ఊళ్ళే ఏం లేదు, అంత ఉట్టిదే కాంగ్రెసులా. కట్టే ఇరుగుతలేదు, పాము చచ్చిపోతలేదు. నడవంతరపు కాంగ్రెసు, నడవంతరపు లెక్కలు. ఈ నరాల మీద పూండు పుట్టినా కష్టమే, నడవంతరపు సిరు వచ్చినా కష్టమే. ఈ అంటే పార్టీ ఒకవేళ మధ్యలో పోయే అవకాశాలు ఏమన్నా ఉందా? ఇక మధ్యలో పోయింది ఈ రేవంత్ రెడ్డి సార్ ఇట్లా ఇంకా 4 సార్లు అన్నాడు అనుకో, ఇక పబ్లిక్ ఒకటే దించేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. ఆయనే అంటాడు నాకు వద్దు నన్ను కోసుకొని తిన్నురని గట్ట చెప్పుకుంటాడా అమ్మ? అనొద్దు అట్లా. ఆయనే ఇల్వ తీసుకుంటుండు. ఒక సీఎం అయ్యి నేనున్నా నేను చేస్తానాలే, నాకొద్దు నన్ను దొంగ లెక్క చూస్తున్నారు మేము ఢిల్లీకి పోతే ఏందా మాటలు? కోసుక తినూరి నన్ను సీఎం అనే మాటలా? సీఎం పోస్టుకే ఒక ఇయ్యాల నువ్వు ఒక ఈ మచ్చ తెస్తానే నువ్వు. నువ్వు చెప్పుకోవద్దు, అది వేరేవాడు అనే మాట నువ్వు అంటున్నావు. ఇది తప్పు కదా ఈ సీఎం అనే మాట? నేను చెయ్య నా చేత కదా అంటాడా? కింద పడ్డ మీది కాదు నాదే, నేను చేస్తా ఇట్లా చిట్కేయాలి. హైదరాబాద్ మొత్తాన్ని నందనవనం చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కదా. ఏమి నందనవనం? ఇంకా బుల్డోజర్లు జేసీబీలు పెట్టి కూల కొట్టకుంటే చాలు. నందనవనం చేస్తున్నాడు ఈయన. ఉద్యమకారుల గడ్డ ఇది. తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాలు చేసిన గడ్డ, దీక్షలు చేసిన గడ్డ, ఉద్యమాలు చేసి నేల కోరిగి రక్తం చిల్లించిరు. ఊరు వాడ ఒక్కటై ఉప్పనం చేసిన గడ్డ, ఉసిల్ల పుట్ట లెక్క దారులు కట్టిన గడ్డ ఇది. జనాలు కట్టి జై తెలంగాణ జై తెలంగాణ జే కొట్టుకుంటా జెండా వదలను తెలంగాణ గడ్డ మీద. ఇవాళ నా చేత కాదు నేను చేయనంటవా? నువ్వు ఒక సీఎం అయి ఉండి ఇల్వ తక్కువ చెప్తాను భారతదేశానికి. చక్కదనాల భారతదేశాన్ని ఇల్వదిత్తుండి ఇవాళ. నేనెందుకు చేయరా? 5 ఏళ్ళు నేనే చెప్తా, మళ్ళీ 5 ఏళ్ళు కూడా నేనే ఉంటా అని చెప్పి చిటికేసి నువ్వు సవాల్ చేయాలి సీఎం పదవులు ఉండి. తనకి ఫైర్ ఉన్నావన్నట్టు నువ్వు మొత్తానికి ఇంకా. సో ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నాకు కూడా లైక్ చేయండి. చేతమ్మ గౌడు బీఆర్ఎస్ మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే. ఓకే.